హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్‌లో టెట్ మరియు డీఎస్సీకి ఉపయోగపడే విధంగా కంటెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్‌ని రిఫర్ చేస్తూ ప్రతి లెసన్‌లోని ప్రతి లైన్ టు లైన్ చదివి ఈ కంటెంట్ అనేది ఒక పీడీఎఫ్ రూపంలో తయారు చేసి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్‌ని ఇందులో పొందుపరిచి ఈ పీడీఎఫ్‌ని మన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోగా చేయడం జరుగుతుంది. ఈ వీడియోని గనక మీరు 1కి 2 సార్లు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్‌ని మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఈ లెసన్ మీద ఒక అవగాహన వస్తుందనమాట. కాబట్టి ఇకపై మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే టెట్ మరియు డీఎస్సీ ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి మన మిత్రులందరికీ ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. ఇక లాస్ట్ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ 11థ్ లెసన్‌తో అక్కడికి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్‌నైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోస్‌ని గనుక మీరెవరైనా మిస్ అయినట్లయితే మన ఛానల్‌లో థర్డ్ క్లాస్ ఈవీఎస్ అని చెప్పేసి ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. దానిలో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడవచ్చనమాట. అండ్ ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో ఫస్ట్ లెసన్ చూద్దాము. కుటుంబం. కుటుంబాలు అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. తల్లి, తండ్రి, పిల్లలతో కూడిన కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. సో, తల్లి, తండ్రి మరియు పిల్లలు మాత్రమే ఉన్నటువంటి కుటుంబాలను చిన్న కుటుంబాలుగా చెప్తాం. కొన్ని కుటుంబాల్లో తాతయ్య, నాయనమ్మ కూడా కలిసి జీవిస్తారు. తాతయ్య, నాయనమ్మ, పెదనాన్న, అత్త, అక్క, చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటామన్నమాట. కేవలం తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటే దాన్నేమో చిన్న కుటుంబం అంటున్నాము. అదేవిధంగా మనతోనే తాతయ్య, నాయనమ్మ, మనం పెదనాన్న, అత్త ఇలా మిగతా వారు కూడా కలిసి ఉంటే దానిని ఉమ్మడి కుటుంబంగా పిలుస్తామన్నమాట. తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటారు. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తారు. తల్లి యొక్క సోదరుడిని మామయ్య అని పిలుస్తారు. తల్లి తల్లిదండ్రులనేమో అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తాము. తల్లి సోదరుడినేమో మామయ్య అని పిలుస్తాం. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబ సభ్యులు అని అంటాం. తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ, తాతయ్య అని పిలుస్తాం. అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు వీరందరూ మన కుటుంబంలో భాగం. వీరందరినీ విస్తరించిన కుటుంబం అంటాం. చూడండి, అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులనమాట. వీరందరినీ కూడా మనకి విస్తరించిన కుటుంబం అని చెప్పేసి అంటాం. వివాహం, పుట్టుక, వ్యాపారం, చదువు, ఉద్యోగం, కుటుంబంలో వ్యక్తుల మరణం వలన కుటుంబంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీస్తాయి. వివాహం వలన, పుట్టుక వలన, వ్యాపారం, చదువు, ఉద్యోగం వీటన్నిటి వలన కుటుంబంలో మార్పులనేవి వస్తాయన్నమాట. ఇలా మార్పులు జరగడం వల్ల ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి అంటే చిన్న కుటుంబాలనేవి ఎక్కువ అవ్వడం జరుగుతుందన్నమాట. తల్లి లేదా తండ్రి ఎవరైనా ఒకరి సంరక్షణలో ఉండే కుటుంబాలను ఏక సంరక్షణ కుటుంబాలు అంటారు. తల్లి సంరక్షణలో ఉన్న కుటుంబాన్ని తల్లిపై ఆధారపడిన కుటుంబం అని అంటాం. వంశవృక్షం వలన కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు తెలుసుకోవచ్చు. కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు తెలిపేది ఏది అని గనక మనకు ప్రశ్న వస్తే దానికి సమాధానం వంశవృక్షం. మద్యపానం అనారోగ్యానికి గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని దశల వారీగా నిషేధించే చర్యలు తీసుకుంది. అనేక రకాల గృహోపకరణాలను ఉపయోగిస్తూ మన పనులను తేలికగా, వేగంగా చేసుకుంటున్నాం. ఉదాహరణలు చూసినట్లయితే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్, టీవీ, గ్రైండర్, మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా మనం ఉపయోగించేటటువంటి గృహోపకరణాలు అన్నమాట. విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించి శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం. విసనకర్రలను తాటాకులు, వెదురు ఆకులతో తయారు చేస్తారు. తాటాకులు మరియు వెదురు ఆకులను ఉపయోగించి విసనకర్రలను తయారు చేస్తామన్నమాట. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లలో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులు బయటకు వెలువడిన తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ లెసన్ చూసినట్లయితే హరిత ప్రపంచం.
నేల, వాతావరణం బట్టి వివిధ ప్రదేశాల్లో వివిధ మొక్కలు పెరుగుతాయి. నివాస స్థలాలు ఆధారంగా మొక్కలు 2 రకాలు. నివాస స్థలాలని ఆధారంగా చేసుకొని మొక్కల్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చంటే 2 రకాలుగా విభజించవచ్చనమాట. నేలపై పెరిగే మొక్కలు మరియు నీటిపై పెరిగే మొక్కలు. ఈ 2 రకాలేంటి? నేలపై పెరిగే మొక్కలు, నీటిపై పెరిగే మొక్కలు. ముందుగా నేలపై పెరిగే మొక్కల గురించి చూసినట్లయితే, నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు. మర్రి చెట్టు, రావి, మామిడి, చింత, బ్లాక్‌బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రదేశాల్లో పెరుగుతాయి. మనకి క్రింది వాటిలో మైదాన ప్రదేశాల్లో పెరిగేవేవి అని గాని, లేదంటే క్రింది వాటిలో మైదాన ప్రదేశాల్లో పెరగనిదేది అనే ప్రశ్నలు రావడానికి ఇక నుంచి అవకాశం ఉంటుందన్నమాట. పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. ఇక్కడ మర్రి చెట్టు, రావి, మామిడి, చింత, బ్లాక్‌బెర్రీ వంటివి మైదాన ప్రాంతాలలో పెరుగుతాయి. అదేవిధంగా పైన్ మరియు ఓక్ చెట్లు పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. అండ్ బ్రహ్మజెముడు మరియు నాగజెముడు మొక్కలొచ్చేసి ఎడారి ప్రాంతంలో పెరుగుతాయన్నమాట. నేలపై పెరిగినప్పటికీ ఇవి వివిధ భూస్వరూపాలలో పెరిగే మొక్కలుగా చెప్పవచ్చనమాట. మైదాన ప్రాంతంలో పెరిగేవి, పర్వత ప్రాంతాల్లో పెరిగేవి, అదేవిధంగా ఎడారుల్లో పెరిగేవి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి. కాక్టస్ మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. ఎడారిలో పెరిగే మొక్కలకు ఒక ఉదాహరణ అడిగితే గనక మనం కాక్టస్‌ని చెప్పవచ్చనమాట. కాక్టస్ అనేవి ఎడారిలో పెరిగే ఒక రకమైన మొక్కలు. అండ్ తర్వాత నీటిపై పెరిగే మొక్కలను చూసినట్లయితే, నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అని అంటాం. డక్వీడ్, గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. డక్వీడు మరియు గుర్రపు డెక్క మొక్కలేంటి? ఇవి నీటిపై తేలుతూ ఉంటాయన్నమాట. కలువ, తామర మొక్కల వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. కలువ మొక్కలు మరియు తామర మొక్కలు వీటి వేర్లు చెరువులు లేదా సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయంట. అదేవిధంగా హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. హైడ్రిల్లా మరియు టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరిగితే, కలువ మరియు తామర చూసినట్లయితే ఇవి మనకి పువ్వులు నీటి పైన కనిపించినప్పటికీ వాటి వేర్లు మాత్రం చెరువు లేదా సరస్సుల యొక్క అడుగు భాగంలో ఉంటాయన్నమాట. అండ్ డక్వీడ్, గుర్రపు డెక్క చూసినట్లయితే ఇవి నీటిపైనే తేలుతూ పెరిగే మొక్కలు. మడ చెట్లు బురద లేదా చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలు. బురద లేదా చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ చెప్పాలి అంటే మడ చెట్లు అన్నమాట. ఇవి బురద ప్రాంతాలలో పెరుగుతాయి. మొక్కను 2 వ్యవస్థలుగా విడదీయవచ్చు. ఒక మొక్కను గనుక మనం తీసుకున్నట్లయితే దానిలో భాగాలను 2 వ్యవస్థలుగా విడదీయవచ్చట. అందులో మొదటిది వేరు వ్యవస్థ, రెండవది ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటాం. నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటాం. ఇప్పుడు మనం ఒక నేలను తీసుకున్నట్లయితే ఒక మొక్కకి కింద వేర్లు ఉంటాయి కదా! దీన్ని వేరు వ్యవస్థ అంటాము. ఇలా పైన పెరిగేటువంటి ఈ మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటామన్నమాట. కొన్ని మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. క్యారెట్ అనునది ఆహారాన్ని నిల్వ చేసుకునే ఒక వేరు. అంటే మనం ఆహారంగా తీసుకునే క్యారెట్ ఏంటి? మొక్కలోని ఒక వేరు అన్నమాట. బీట్రూట్, ముల్లంగి నేల లోపల పెరిగే వేర్లు. వీటిని మనం ఆహారంగా తీసుకుంటాము. క్యారెట్ మరియు బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కూడా మొక్కల యొక్క వేర్లన్నమాట. అయితే మనం వీటిని ఆహారంగా తీసుకుంటాం. వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను, నీరును గ్రహిస్తాయి. మొక్కలలో వేర్లు 2 రకాలు. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ. వేర్లు ఎన్ని రకాలు అని చూసినట్లయితే 2 రకాలనమాట. అందులో తల్లి వేరు వ్యవస్థ ఒకటి, పీచు వేరు వ్యవస్థ ఒకటి. తల్లి వేరు ఒక బలమైన ప్రధాన వేరుని కలిగి ఉంటుంది. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రధాన వేరుకు అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ తల్లి వేరు వ్యవస్థలో చూసినట్లయితే
ఒక బలమైన ప్రధానమైన వేరు ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది, నేలలోకి లోతుగా చొచ్చుకుపోయి దీనికి అన్ని వైపులా కూడా సన్నని వేర్లు ఉంటాయి. ఉదాహరణలు చూసినట్లయితే తల్లి వేరు వ్యవస్థ ఏ మొక్కలు కలిగి ఉంటాయి అంటే వేప చెట్టు మరియు చింత చెట్టు ఇవి తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఒక ప్రధానమైన వేరుండి దానికి చుట్టువైపులా సన్నని వేర్లు అనేవి ఉంటాయి అన్నమాట. పీచు వేరు వ్యవస్థ దీనినే గుబురు వేరు వ్యవస్థ అని కూడా అంటారు. మనం రెండో రకం వచ్చేసి పీచు వేరు వ్యవస్థ. దీనినే మనం గుబురు వేరు వ్యవస్థ అని కూడా అంటాం. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. దీనినే మనం గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని అంటాం. ఉదాహరణ చూసినట్లయితే వరి, జొన్న, మొక్కజొన్న. ఇప్పుడు మనం ఒక మొక్కను కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు తల్లి వేరు వ్యవస్థలో ఒక ప్రధాన వేరుండి దానికి ఇలా చుట్టువైపులో చిన్న చిన్న సన్నని వేర్లు ఉంటాయి. దీన్ని తల్లి వేరు వ్యవస్థ అంటాం. అదే పీచు వేరు వ్యవస్థను చూసినట్లయితే ఒక మొక్కకి చిన్న చిన్న అనేక సన్నని వేర్లు ఉంటాయి అన్నమాట. ఇది పీచు వేరు వ్యవస్థ. మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేలలోకి చొచ్చుకుపోయి ఉంటాయి. గులాబీ, మల్లె వంటి మొక్కల్లో వేర్లు లోతులోనికి పెరగవు. అంటే ఇక్కడ మనం మర్రి, వేప, చింత చెట్టు వంటి వృక్షాలకి ఏ వేరు వ్యవస్థ ఉందని చెప్పొచ్చు? తల్లి వేరు వ్యవస్థ ఉంది కాబట్టే ఇక్కడ వేర్లు అనేవి నేలలోకి చొచ్చుకొని పోతున్నాయి అన్నమాట. అదేవిధంగా గులాబీ మరియు మల్లెకి వీటికి గుబురు వేరు వ్యవస్థ కాబట్టి వీటి వేర్లు అనేవి పెద్దగా లోతుకి పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజీలాగా ఉండి మొక్కకు నీటిపై తేలడానికి సహకరిస్తాయి. నీటి మొక్కల యొక్క వేర్ల స్వభావం చూస్తే అవి ఎలా ఉంటాయి, మృదువుగా స్పాంజీలాగా ఉండి మొక్కలు నీటిపై తేలడానికి సహకరిస్తాయట. సాధారణంగా వేర్లు బూడిద రంగులో ఉంటాయి. క్యామెల్ గ్రాస్ దీన్నే వట్టి వేర్లు అని అంటాం. వీటిని వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్‌లోను, దుస్తులు ఉంచే అల్మారాల్లోనూ మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. క్యామెల్ గ్రాస్‌ని చూసినట్లయితే దీనిని చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్‌లోని వాడతారు. అదేవిధంగా దుస్తులు ఉంచే అలమరల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారట. లెమన్ గ్రాస్ దీన్నేమో నిమ్మగడ్డి అంటాం. ఈ నిమ్మగడ్డి వేర్లు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కల వేర్లు సువాసన తైలాలలోను, దోమలను తరిమే పదార్థాల తయారీలోను ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి గ్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. క్యామెల్ గ్రాస్ అండ్ లెమన్ గ్రాస్. ఈ క్యామెల్ గ్రాస్ అనేది వేటిలో ఉపయోగపడుతుంది? చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్‌లోను, అదేవిధంగా మనం దుస్తులు ఉంచే అలమరల్లో మంచి సువాసన కోసం ఈ క్యామెల్ గ్రాస్‌ని ఉపయోగిస్తామనమాట. అదేవిధంగా లెమన్ గ్రాస్‌ని చూసినట్లయితే లెమన్ గ్రాస్ ఔషధాలను తయారు చేసే దాంట్లో ఉపయోగిస్తారు. అదే అండ్ సువాసన తైలాలు మరియు దోమలను తరిమే పదార్థాల్లోనూ ఈ లెమన్ గ్రాస్‌ని ఉపయోగిస్తామనమాట. పువ్వుల్లో ఉండే భాగాలు చూసినట్లయితే ఆకర్షక పత్రము, రక్షక పత్రం, కేసరం, కాడ, అండకోశం, మొగ్గ. మొక్క యొక్క రంగురంగుల భాగాన్నే ఆకర్షక పత్రము అంటాం. మొక్కలో ఉండే రంగురంగు భాగాలనే మనం ఏమని పిలుస్తామట? ఆకర్షక పత్రము అని పిలుస్తామట. మందార, వేప, తులసి మొక్కల పుష్పాలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. మందార మరియు వేప, తులసి ఈ మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాలను సెంట్లు, సౌందర్య తైలాలు తయారీలో వాడతారు. కాలీఫ్లవర్ ఆహారంగా తీసుకునే ఒక పువ్వు. రైతులు విత్తనాలు లేని పండ్లను సంకరీకరణ పద్ధతి లేదా సాంకేతికత ద్వారా పండిస్తున్నారు. రైతులు విత్తనాలు లేని పండ్లని ఏ విధంగా పండిస్తున్నారంటే సంకరీకరణ పద్ధతి అనేటువంటి సాంకేతికత ద్వారా పండిస్తున్నారన్నమాట. ఫలాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు మనకు అందించే అద్భుత వనరులు. ఇవి పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మనం ఈ ఫ్రూట్స్‌ని తినడం వలన విటమిన్స్ మరియు ఖనిజ లవణాలను అవి మనకు అందిస్తాయన్నమాట.
ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకంగా పండుగ నాడు మాత్రమే తయారు చేసుకునే పదార్థం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు. వీటినే షడ్‌రుచులు అని అంటాం. ఇవి జీవితంలో మనకు 6 భావోద్వేగాలను సూచిస్తాయి. నిమ్మ, ఉసిరి ఔషధ విలువలు కలిగి ఉన్న ఫలాలు. నిమ్మపండు మరియు ఉసిరిని చూసినట్లయితే ఇవి ఔషధ విలువలను కలిగి ఉంటాయట. కుంకుడుకాయ, షికాకాయ వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. మొక్కలు వాటి ఆహారాన్ని స్వయంగా అవే తయారు చేసుకుంటాయని మనకి తెలిసిన విషయం. అయితే ఆ ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం? కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాం అన్నమాట. ఈ కిరణజన్య సంయోగ క్రియకి అవసరమైనటువంటి పదార్థాలు ఏంటో చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు, అదేవిధంగా సూర్యరశ్మిని ఉపయోగించుకుని మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. సో థర్డ్ లెసన్ చూసినట్లయితే మన చుట్టూ ఉన్న జంతువులు. జూ, జంతు ప్రదర్శనశాలలో అనేక జంతువులు ఉంటాయి. సో జంతువులు ఉండే ప్రదేశాన్నే కదా మనం జంతు ప్రదర్శనశాల అని చెప్పేసి అంటాము. జంతువుల చెవులన్నీ వేరువేరు ఆకారాలలోనూ పరిమాణాలలోనూ ఉంటాయి. కొన్ని జంతువులకు చెవులుంటాయి కానీ బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలుంటాయి. అవి ఈకలతో కప్పివేయబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలిగిస్తాయి. ఉదాహరణకు కోడి. ఇక్కడ కోడిని గనుక మనం గమనించినట్లయితే దానికి తలకి ఇరువైపులా కూడా చిన్న చిన్న రంధ్రాల్లా ఉంటాయి. ఆ రంధ్రాల సహాయంతోనే అది వినగలుగుతుందట. చర్మం రంగు, వెంట్రుకలను బట్టి, చారలను బట్టి అది ఏ జంతువో గుర్తించగలము. చర్మం రంగు, వెంట్రుకలు, అలానే చారలను బట్టి అది ఏ జంతువో మనం గుర్తించగలమట. కొన్ని జంతువులు చర్మంపై దట్టమైన వెంట్రుకలు కలిగి ఉంటాయి. కొన్ని జంతువుల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కొన్ని జంతువుల చర్మంపై ఏమో దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని జంతువుల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కొన్ని జంతువుల చర్మంతో చెప్పులు తయారు చేస్తారు. గొర్రెల చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను స్వెటర్లు, కోట్లు తయారీలో ఉపయోగిస్తారు. గొర్రె చర్మాన్ని ఉపయోగించి స్వెటర్లు, కోట్లు తయారు చేస్తారు. అవి మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. వీటినే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అని కూడా అంటాం. ఏ జంతువులకైతే చెవులు బయటకు కనిపిస్తాయో, అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అటువంటి జంతువులు పిల్లల్ని నేరుగా జన్మనిచ్చి కంటాయి అన్నమాట. ఇలా నేరుగా పిల్లల్ని కనే వాటిని శిశోత్పాదకాలు అని అంటాం. వీటినే మనం క్షీరదాలు అని కూడా అంటాము. అదేవిధంగా పాలిచ్చి పెంచే జంతువులు అని కూడా అంటాం. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపించవో, అలాగే చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువుల గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వీటిని అండోత్పాదకాలు అంటాం. ఇక్కడ ఏ జంతువులకైతే చెవులు బయటకు కనిపించవో, అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు ఉండవో అటువంటి జంతువులు ముందు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి అన్నమాట. అందుకనే వీటిని మనం అండోత్పాదకాలు అని అంటాం. నేరుగా పిల్లల్ని కనే వాటిని శిశోత్పాదకాలు అంటాము. గుడ్లు పెట్టి పొదగడం ద్వారా పిల్లలు కనే వాటిని అండోత్పాదకాలు అంటాం. శిశోత్పాదకాలకేమో చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. అదేవిధంగా అండోత్పాదకాలు చూసినట్లయితే వాటికి చెవులు బయటకు కనిపించవు, చర్మంపై వెంట్రుకలు కూడా ఉండవు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. డాల్ఫిన్లు చూసినట్లయితే ఇక్కడ ఇవి శిశోత్పాదకాలు అన్నమాట. ఇవి పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. ఆ జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి చలనాంగాలు నిర్మించబడతాయి. జంతువులు తీసుకునే ఆహారం మీద ఆధారపడి వాటి చలనాంగాలు అనేవి నిర్మించబడతాయట.
శాకాహారులు మొక్కల నుంచి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. శాకాహారులని మనం వేటినంటాము? మొక్కలు లేదా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలను తీసుకునే వాటిని మనం శాకాహారులు అంటాం. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహారులకి ఎటువంటి దంతాలు ఉంటాయి? పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు ఉంటాయట. ఉదాహరణలు చూసినట్లయితే గేదె, మేక, జింక, గుర్రం ఇవన్నీ కూడా శాకాహారులు. మొక్కల్ని కానీ లేదా మొక్కల నుంచి లభించే పదార్థాలను కానీ ఇవి ఆహారంగా తీసుకుంటాయి. వీటికి ఉండేటువంటి దంతాలు ఎటువంటివి? పదునైన కొరికే దంతాలు ఉంటాయి, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. గొంగళి పురుగు ఆకులను ఆహారంగా తీసుకుంటది. ఇది ఒక శాకాహారిని. గొంగళి పురుగు కూడా ఒక శాకాహారి అన్నమాట. ఇది ఆకుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. ఆవు గడ్డి తింటుంది. ఇది కూడా ఒక శాకాహారిని. ఆవు కూడా శాకాహారి. ఇది కేవలం గడ్డి మాత్రమే కదా తింటుంది. మాంసాహారులు అనగా ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడవైన, బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. ఉదాహరణకి పిల్లి, కుక్క, సింహం. ఇవి మాంసాహారులు. అంటే కేవలం ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులనమాట. వీటి దంతాలు ఏ విధంగా ఉంటాయి? పొడవైనవిగా మరియు బలమైన చీల్చే దంతాలుగా ఉంటాయి. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. ఉదాహరణకి గద్ద, రాబందు ఇవి మాంసాహార పక్షులు అన్నమాట. వీటికి పదునైన ముక్కు ఉంటుంది. ఆ ముక్కు సహాయంతో ఇవి మాంసాన్ని చీల్చుకుని తింటాయన్నమాట. నెక్స్ట్ వన్. మొక్కలు, జంతువులు రెండిటిని తినే వాటిని ఉభయహారులు అంటారు. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు, వీటితో పాటుగా చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఎలుగుబంటి ఒక ఉభయహారిణి. ఉభయహారిణికి ఉదాహరణ చూసినట్లయితే ఎలుగుబంటి మరియు కాకి ఈ రెండు కూడా ఉభయహారులు. అంటే మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలని తీసుకుంటాయి. అదేవిధంగా ఇతర జంతువుల మాంసాన్ని కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. పక్షుల ముక్కులు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. కొన్ని పక్షులు చిన్ని ముక్కులు, కొన్ని పక్షులు పెద్ద ముక్కులు, కొన్ని పొడవాటి ముక్కులు మరియు కొన్ని వంగిన ముక్కులు కలిగి ఉంటాయి. వాటి ఆహారపు అలవాట్లను బట్టి వివిధ రకాలుగా పక్షుల ముక్కులనేటిది ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారనమాట. కొన్నిటికేమో చిన్నగా ఉంటే, కొన్నిటికి పెద్దగా మరియు కొన్నిటికి పొడవాటి ముక్కులు, అదేవిధంగా మరికొన్ని పక్షులకి వంగినటువంటి ముక్కులు ఉంటాయి. పక్షుల ముక్కులు పదునుగాను, బలంగాను ఉంటాయి. ముక్కులు పక్షుల యొక్క దవడలు. పక్షుల యొక్క దవడలు ఏవి అని గనక ప్రశ్న వచ్చినట్లయితే మనం ముక్కులను పక్షుల యొక్క దవడలుగా చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్. పక్షులు నడవడానికి, చెట్లు ఎక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి కాళ్ళను వాడతాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడం కోసం పక్షులు తమ కాలి గోళ్లను ఉపయోగిస్తాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, అదేవిధంగా తమని తాము రక్షించుకోవడానికి పక్షులు వాటి కాలి గోళ్లను ఉపయోగిస్తాయట. పక్షుల యొక్క పాదం, కాలి గోళ్ల ఆకారం అది తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలిగోళ్ళు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. ఈ పక్షులకి కాలిగోళ్ళు పొడవుగా ఉండి వంపు తిరిగి ఉంటాయన్నమాట. మనం గనక ఈ గ్రద్ద యొక్క కాలిగోళ్ళు లేదంటే కాకివి గాని చూసినట్లయితే అవి పొడవుగా ఉండి వంపు తిరిగి ఉండి ఉంటాయి. పక్షులు చాలా బలంగా రకరకాలైన గూళ్ళను కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు గూళ్ళలో గుడ్లు పెడతాయి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. అలానే గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడును మలుస్తుంది. ఇక్కడ కాకి చూస్తే చిన్న చిన్న కొమ్మలు, ఎండుటాకులతో తన గూడు నిర్మించుకుంటుంది. అదే విధంగా గిజిగాడు చూస్తే ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో తన గూడుని అల్లుకుంటుంది. అండ్ టైలర్ బర్డ్ వచ్చేసి చెట్ల ఆకులని కలిపి కుట్టి దాని గూడు నిర్మించుకుంటుంది అనమాట.
నెక్స్ట్ వన్. గెద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిలలపైన లేదా ఎత్తైన చెట్లపైన కడుతుంది. గెద్ద తన గూడుని పొడవైన పుల్లలు, గడ్డి, చెట్లు కొమ్మలు ఇవన్నీ సేకరించుకుని ఇది ఎక్కడ నిర్మించుకుంటుందంటే ఎత్తైన రాతి శిలలపైన లేదంటే ఎత్తైన చెట్లపైన గూడుని నిర్మించుకుంటుందన్నమాట. అడవులలో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియలలో జీవిస్తూ ఉంటాయి. కుందేలు బొరియలలో ఉంటుంది. కుందేలు ఎక్కడ నివసిస్తుంది అని ప్రశ్న వస్తే మనకి సమాధానం వచ్చేసి బొరియల్లో. కుందేలు బొరియల్లో నివసిస్తుంది అనమాట. పులులు, సింహాలు వంటివి గృహలు లేక పొదలలో ఉంటాయి. కోతులు చెట్లపైన జీవిస్తుంటాయి. పులులు, సింహాలు గుహల్లో పొదల్లో జీవిస్తే కోతులు చెట్లపై జీవిస్తూ ఉంటాయి అన్నమాట. సాలెపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది. వలస వెళ్ళే పక్షులు సుదూరాలకు ఎగురుతున్నప్పుడు అవి తమ శక్తిని కోల్పోకుండా వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. వలస వెళ్ళే పక్షులు ఏం చేస్తాయంటే ఎక్కువ దూరాలు ప్రయాణించాలి కాబట్టి మధ్యలో అవి శక్తిని కోల్పోకుండా వి ఆకారంలో ఏర్పడి వాటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి అన్నమాట. చీమలు సమూహాలుగా జీవిస్తాయి. చీమల సమూహాన్ని కాలనీలు అని అంటాం. సో చీమల యొక్క గుంపుని ఏమంటామంటే వాటి సమూహాలని మనం కాలనీలు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఈ కాలనీలో రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల్లో రాణి చీమ ఉంటుంది, మగ చీమలు ఉంటాయి, అదేవిధంగా శ్రామిక చీమలు కూడా ఉంటాయి. చీమల కాలనీలో చీమలలో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. ఎక్కువగా చీమలలో కనిపించేది ఏంటంటే క్రమశిక్షణ మరియు పని విభజన కనిపిస్తుంది. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. చీమలు ఏం చేస్తాయి, ఒక రకమైన రసాయనాన్ని స్రవించి ఆ రసాయనం ద్వారా ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గం ఇతర చీమలకు తెలిసేలాగా సమాచారాన్ని అందిస్తాయి అన్నమాట. తేనెటీగలన్నీ కలిసి తమ ఇంటిని నిర్మించుకుని జీవిస్తాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. అవి అన్నీ కలిసి వాటి గూడుని నిర్మించుకుంటాయి అండ్ అలానే ఆహారాన్ని కూడా పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట. అడవులలో నివసించే ఏనుగులు కూడా సమూహంగా ఉంటాయి. 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తూ ఉంటాయి. ఒక ఏనుగుల సమూహంలో సుమారు 10 నుంచి 12 ఏనుగులు ఉండొచ్చు అన్నమాట. వయసులో పెద్ద ఏనుగుకు నాయకత్వం వహిస్తుంది. ఈ విధమైన గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు రక్షణనిస్తుంది. వయసులో పెద్దదైనటువంటి ఏనుగు ఏం చేస్తుందంటే ఆ గుంపుకి నాయకత్వం వహిస్తుందన్నమాట. ఇలా ఒక గుంపులుగా వెళ్ళడం వల్ల ఏనుగులకి రక్షణ అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి థర్డ్ లెసన్ కంప్లీట్ అయింది. ఇంకా ఫోర్త్ లెసన్ చూస్తే జ్ఞానేంద్రియాలు. మన శరీరం తల, మొండెం, చేతులు, కాళ్ళు అని 3 రకాలుగా విభజించబడింది. మన శరీరం తల, మొండెము, చేతులు, కాళ్ళు అనే 3 రకాలుగా విభజించబడిందనమాట. జ్ఞానేంద్రియాలు 5. అవేంటో చూస్తే దృష్టి జ్ఞానం, శబ్ద జ్ఞానం, రుచికి సంబంధించిన జ్ఞానం, వాసనకు సంబంధించిన జ్ఞానం, స్పర్శ జ్ఞానం. ఈ విధంగా మొత్తం జ్ఞానేంద్రియాలు అనేవి 5. కళ్ళు దృష్టి జ్ఞానానికి సంబంధించినవి. ఇవి చూడడానికి సహాయపడతాయి. కనురెప్పలు, కంటి పక్షాలు కంటిని రక్షిస్తూ ఉంటాయి. మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరము. కళ్ళు దృష్టి జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. ఇవి చూడటానికి సహాయపడతాయి. ఈ కళ్ళని రక్షించడానికి కనురెప్పలు మరియు కంటి పక్షాలు ఉంటాయి. ఏదైనా మసకబారిన కాంతి లేదా ఎక్కువ దేదీప్యవంతమైన కాంతి నేరుగా చూడడం వల్ల కళ్ళకు హానికరం అని చెప్పి తెలియజేస్తున్నారు. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. మన కంటికి పుస్తకానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? 30 సెంటీమీటర్ల దూరం ఉండాలన్నమాట. అలానే
టెలివిజన్ చూస్తున్నప్పుడు 6 అడుగుల దూరం అనేది ఉండాలి. మన కంటికి ఆ టెలివిజన్‌కి గూడా మధ్యలో ఎంత దూరం ఉండాలి? 6 అడుగుల దూరం ఉండాలి. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడరాదు. నేరుగా మనం సూర్యుడిని చూస్తే కంటికనేది ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయన్నమాట. సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ అదే పనిగా గేమ్‌లాడడం, టీవీ చూడడం మన కళ్ళపై ఒత్తిడిని కలిగించి కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు. అంధులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అంధులు అంటున్నాము. వీళ్ళు ఉపయోగించే లిపి వచ్చేసి బ్రెయిలీ లిపి. బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి కనుగొన్నారు. స్పర్శ ద్వారా ఈ లిపి చదవగలుగుతారు. చూడలేని వాళ్ళు స్పర్శ ద్వారా వాళ్ళు వాటిని తాకి అక్షరాలను నేర్చుకుని చదవగలడానికి ఉపయోగపడే ఈ లిపి తయారు చేసిన వ్యక్తి ఎవరంటే లూయిస్ బ్రెయిల్. అందుకే దీన్ని బ్రెయిలీ లిపి అని అంటున్నాం. నెక్స్ట్ వన్. ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కాళ్ళను కలిగి ఉంటాయి. ఈగలకి 5 కాళ్ళు ఉంటాయన్నమాట. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నా అవి భూమి మీద ఉన్నటువంటి వాటికి ఆహారంగా ఉపయోగపడే వాటిని ఈజీగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటికి మంచి కనుదృష్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది. చీకటిలో చూడగలిగే జీవుల్లో గుడ్లగూబ ఒకటి. ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడకట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి. పిల్లులు, కుక్కలకు బాగా సున్నితమైన ఘ్రాణశక్తి అనగా వాసన చూసే శక్తి ఉంటుంది. పిల్లులకు, కుక్కలకు బాగా వాసన చూసే శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. స్నీఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసులు వారి తర్ఫీదు ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ కుక్కలకి వాసన చూసే ఈ శక్తి ఎక్కువ ఉందని చెప్తున్నాం గదా! అందుకోసం ఈ పోలీసు వారు ఏం చేస్తారంటే వాటిలికి అవసరమైనటువంటి శిక్షణనిచ్చి డాగ్ స్క్వాడ్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా నేర్పించి వాటిని నేరస్తులు గుర్తించడంలోని, అలానే దాచి ఉంచిన బాంబులను గుర్తించడంలోని, ఆయుధాలను కనుగొనడంలోని ఉపయోగిస్తున్నారనమాట. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు. ఏనుగులు ఒక 3 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్నటువంటి నీటి జాడను అవి సులభంగా గుర్తించగలవట. చెవిలో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. పెద్ద శబ్దాలైన ఉరుములు, పిడుగులు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లు వినడం వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. చెవిలో కర్ణబేరు ఉంటుంది. అది చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. పెద్ద శబ్దాలైనటువంటి ఉరుములు, పిడుగులు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లు వినడం ద్వారా ఏమవుతుందంటే ఈ కర్ణబేరి దెబ్బతిని మనకి వినికిడి శక్తి లోపిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఇలా రాత్రిపూట సంచరించే జీవులను మనం నిశాచర జీవులు అంటాం. అయితే ఇక్కడ గుడ్లగూబ మరియు గబ్బిలాలకు వినికిడి శక్తి చాలా ఎక్కువ ఉంటుందట. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. అతి చిన్న శబ్దాలను కూడా పిల్లులు వినగలవన్నమాట. నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకి వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడతాయి. మన నాలుక మీద రుచి మొగ్గలుంటాయి. అవి మనకి వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి ఉపయోగపడతాయన్నమాట. మాట్లాడడానికి నాలుక సహాయపడుతుంది. వినలేని, మాట్లాడలేని వారు సంకేతాలతో తమ భావాలను ఇతరులతో పంచుకుంటారు. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. కప్పలు మరియు బల్లులు, ఊసరవెల్లులు ఇవన్నీ వాటి నాలుక సహాయంతో వాటి ఆహారాన్ని పట్టుకుంటాయన్నమాట. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. జిరాఫీకి పొడవైన నాలుక ఉంటుందట. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. నాలుక ద్వారా వాసన పసిగట్టే జీవులు ఏంటి అంటే పాములు. ఇవి నాలుక ద్వారా వాసనని పసిగడతాయి.
పరిసరాలలోని వస్తువుల స్పర్శను తెలుసుకోవడం కోసం మన శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉంటుంది. పరిసరాల్లో వస్తువుల యొక్క స్పర్శను తెలుసుకోవడం కోసం మన శరీరం అంతా కూడా చర్మంతో కప్పబడి ఉంటుందట. జ్ఞానేంద్రియాలన్నిటిలోనూ చర్మం సున్నితమైనది. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. జ్ఞానేంద్రియాలన్నిటిలోకి సున్నితమైనది ఏది? చర్మం. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుందన్నమాట. మన శరీరంలో అంటువ్యాధులకు గురయ్యే భాగాలు చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడల మధ్య భాగంలోని చర్మం. ఈ భాగాలన్నీ కూడా ఎక్కువగా అంటువ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. నాలుకతో వాసనని పసిగట్టగలిగితే, అదేవిధంగా పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను కూడా పసిగట్టగలదన్నమాట. పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటాం. ప్రభుత్వం వీరికి ఆర్థికపరమైన సాయం అందించడమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రాల కుర్చీ వంటి పరికరాలు అందజేస్తుంది. పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం నడవలేని వాళ్ళని, చూడలేని వాళ్ళని, అలానే వినలేని వాళ్ళని, మాట్లాడలేని వాళ్ళని వీళ్ళందరినీ దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటాం. వీళ్ళకి ప్రభుత్వం ఆర్థికపరమైన సహాయంతో పాటు ర్యాంపులు కట్టించడం, వాళ్ళకి ఊతకర్రలు ఇవ్వడం, ఆసరానిచ్చే బూట్లు ఇవ్వడం, చక్రాల కుర్చీలు ఇవ్వడం వంటి సహాయాలు అందిస్తుందన్నమాట. సుధా చంద్రన్ ఒక నర్తకి. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. సుధా చంద్రన్ ఆమె ఒక నర్తకి అనమాట. ఒక ప్రమాదం జరిగిన టైంలో ఈమెకు ఒక కాలు కోల్పోవడం జరిగింది. అయితే ఆ కాలు ప్లేస్లో కృత్రిమ కాలు ఏర్పరిచిన తర్వాత కూడా ఆమె నాట్యం కొనసాగించిందనమాట. రవీంద్రన్ జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. ఈయన సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందుకున్నారు. రవీంద్ర జైన్ అనే ఈయన పుట్టుకతోనే అంధుడనమాట. అయినప్పటికీ కూడా సినిమా ప్రపంచంలో ఒక గొప్ప గాయకుడిగా ఇతను పేరు తెచ్చుకున్నారు. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శ మంచి స్పర్శ. మనకి భద్రతగా, సేఫ్గా అనిపించే స్పర్శని మనం మంచి స్పర్శ అంటాం. అదేవిధంగా అభద్రతగా అనిపించే స్పర్శని చెడు స్పర్శ అని అంటాం. మనం ఎటువంటి స్పర్శకైతే ఇబ్బంది ఫీల్ అవుతామో అటువంటి స్పర్శని చెడు స్పర్శ అని అంటాం. మన శరీరంలోని రహస్య భాగాలు ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగం. ఇవన్నీ మన శరీరంలోని రహస్య భాగాలు అన్నమాట. అండ్ 4th క్లాస్ ఈవీఎస్లో 5th లెసన్ వచ్చేసి మనం తినే ఆహారం. మనం తీసుకునే ఆహారం మనకు శక్తినిస్తుంది. మోదుగ, బాదం, మర్రి చెట్ల ఆకులను ప్లేట్లు తయారీలో ఉపయోగిస్తారన్నమాట. మోదుగ మరియు బాదం అలానే మర్రి చెట్టు ఆకులను ప్లేట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పచ్చళ్ళు, చట్నీలు, జామ్లు, వడియాలు మొదలైనవి చాలా కాలం పాటు నిల్వ ఉంచుతారు. పచ్చళ్లకు బూజు పట్టకుండా బ్యాక్టీరియాను నిరోధించడానికి నూనెను, అలానే నిల్వ చేసే కారకంగా ఉప్పును కలిపి నిల్వ ఉంచుతారు. బూజు పట్టకుండా అలానే బ్యాక్టీరియాను నివారించడానికి ఉపయోగించే కారకం ఏమో నూనె. అండ్ అలానే నిల్వ ఉంచడానికి ఉపయోగపడడానికి ఉప్పుని, ఈ రెండింటిని కలిపి ఈ పచ్చళ్ళు అనేవి బూజు పట్టకుండా ఉండే విధంగా నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారన్నమాట. వడియాలు ఎండలో ఆరబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. తాజాగా ఉన్నటువంటి పండ్లను ఒక చక్కెర పాకంలో వేసి ఉంచడం వల్ల అవి నిల్వ ఉంచవచ్చు. అదేవిధంగా వాటిని జామ్గా మార్చి వాటితో జామ్ తయారు చేసుకుని కూడా నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో ఉంచి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. కూరగాయలను, మాంసం, చేపలు వీటన్నిటినీ కూడా చల్లదనం ఉన్నటువంటి ఒక పెట్టెలో పెట్టి నిల్వ ఉంచుతారనమాట. ఈ పద్ధతిని ఏమని పిలుస్తున్నాం? ఫ్రీజింగ్ అని పిలుస్తున్నాం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు
ఉప్పు, కారం, నూనె వీటిని చేర్చి పచ్చళ్ళుగా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేస్తారు. పండ్లని, కూరగాయలని, ఆకుకూరల్ని వీటికి ఉప్పు, కారం, నూనె ఈ మూడిటిని చేర్చి పచ్చడిగా తయారు చేసి నిల్వ చేయడం జరుగుతుందన్నమాట. పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు, పాలు కొంతకాలం నిల్వ చేయవచ్చు. శీతలీకరణ ప్రభావం వలన ఈ కూరగాయలని, పండ్లని, పాలని కొంతకాలం నిల్వ చేయవచ్చు అన్నమాట. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజు చేత పాడు చేయబడతాయి. దీనిని నివారించడం కోసం వేపాకులను ఎండబెట్టి నిల్వ చేసే సంచిలో ఉంచుతారు. గోధుమ మరియు వరి వంటి ఆహార ధాన్యాలను, అదేవిధంగా వివిధ పప్పు ధాన్యాలను, వేరుశనగ వంటి నూనె గింజలను కీటకాలు మరియు బూజుల నుంచి కాపాడడానికి వాటిని నిల్వ చేసే సంచిలో కానీ పెట్టెలో కానీ ఏం చేస్తారంటే ఎండబెట్టినటువంటి వేపాకుల్ని కలిపి నిల్వ చేస్తారన్నమాట. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా నిల్వ చేస్తారు. టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రలలో, వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి ధాన్యాన్ని కాపాడతారు. టిన్, స్టీల్, అల్యూమినియం మరియు వెదురుతో తయారు చేసినటువంటి బుట్టలు వీటిలో భద్రపరచడం వలన ఈ ధాన్యాన్ని ఎలుకల నుంచి, చుంచుల నుంచి కూడా రక్షించవచ్చు అన్నమాట. కంసాలి కొడవలి తయారు చేస్తారు. కొడవలి తయారు చేసే వ్యక్తి ఎవరు అంటే కంసాలి. అదేవిధంగా నాగలి తయారు చేసే వ్యక్తి వచ్చేసి వడ్రంగి. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పేరుతో పౌష్టిక ఆహారాన్ని పాఠశాలలోనే అందిస్తుందన్నమాట. ఇక్కడతో మనకి 5th లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూసినట్లయితే 6th లెసన్ వచ్చేసి నీరు. నీరు అనే పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసినట్లయితే గ్రామాల్లో నీటి వనరులుగా చెరువులు ఉంటాయి. ఇవి ప్రధానంగా వ్యవసాయానికి, తాగడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించబడతాయి. గ్రామాల్లో నీటి వనరులు ఏంటో చూసినట్లయితే చెరువులు అన్నమాట. ఇవి వేటికి ఉపయోగపడతాయి? ప్రధానంగా చూస్తే వ్యవసాయానికి, త్రాగడానికి మరియు ఇతర అవసరాలకి ఈ చెరువులు అనేటివి నీటి వనరులుగా ఉపయోగపడతాయి అన్నమాట. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని నీటిగుంటపల్లి గ్రామంలో చెరువు పేరు వచ్చేసి యాతల వంక. అంటే ఈ నీటిగుంటపల్లి గ్రామంలో ఒక చెరువు ఉండడం జరిగింది. ఆ చెరువుకున్న పేరే యాతల వంక అన్నమాట. యాతల వంక చెరువు ఏ మండలంలో ఉంది అని కనుక మనకి ప్రశ్న వచ్చినట్లయితే పొంగనూరు మండలంలో ఉంది. జిల్లా వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంది. అండ్ ఏ గ్రామంలో ఉంది అంటే నీటిగుంటపల్లి గ్రామంలో ఉంది. నీటిగుంటపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు పేరేంటి? యాతల వంక. నెక్స్ట్ వన్, ఈ చెరువు గ్రామంలోని అధిక ప్రాంతం సాగుకు, పశువులకు తాగునీరుగాను ఉపయోగపడుతుంది. ఈ యాతల వంక చెరువు ఆ గ్రామంలోని అధిక ప్రాంతం సాగు చేయడానికి, పశువులకు మరియు త్రాగునీరుగాను ఉపయోగపడుతుంది అన్నమాట. చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్ట కార్యక్రమం. మొదటగా గ్రామస్తులు వరద నీటి వనరును, చెరువు నిర్మాణానికి తగిన స్థలమును గుర్తిస్తారు. వారు చెరువులు తవ్వి దానికి మట్టితో గట్టు నిర్మిస్తారు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చెరువు నిర్మించడం అనేది ఒక సమిష్టి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే మొదటగా గ్రామస్తులు ఏం చేస్తారు? వరద నీటి వనరును, అదేవిధంగా చెరువు నిర్మించడానికి తగిన స్థలమును గుర్తిస్తారు. ఇలా గుర్తించిన దానికి వాళ్ళు చెరువును త్రవ్వి దానికి మట్టితోనూ మరియు రాళ్లతో నిర్మించినటువంటి గట్లను ఉపయోగిస్తారన్నమాట. చెరువుకు నీరు ప్రవహించే ప్రాంతం నుండి కాలువను తవ్వుతారు. గట్టు నుండి బయటకు నీరు వదిలే దారులు రెండు వైపులా ఉండాలి.
కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుంచి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవే. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 చెరువులు ఉన్నాయి. అవి బుక్కపట్నం మరియు ధర్మవరం చెరువులు. ఈ 2 చెరువులు ఏంటంటే ఒక కాలువతోటి రెండిటికి ఒక అనుసంధానం అనేది చేయబడి ఉంటుందన్నమాట. ఇలా అనుసంధానం చేయడం వల్ల వర్షాకాలంలో ఒక చెరువులోని నీరు మరొక చెరువులోకి వెళ్తుందన్నమాట. అదేవిధంగా నదులు నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు తవ్వుతూ ఉంటారు. ఇటువంటి చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే నదుల నీటితో చెరువులను నింపడానికి కాలువలు తవ్వుతారనమాట. అంటే నదిలో ప్రవహించే నీరు కాలువల ద్వారా చెరువుల్లోకి మళ్లించి ఆ చెరువులను నింపడం అనేది జరుగుతుంది. ఇటువంటి చెరువులను మనం ఎక్కువగా కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చూడవచ్చు అనమాట. చెరువులు తవ్వి వర్షపు నీరు, నదుల నీరు నిల్వ చేయడం ద్వారా భూగర్భ నీటి మట్టం పెరిగి బావులు, బోరు బావుల్లో నీరు పెరుగుతుంది. ఈ విధంగా చెరువులు తవ్వి వర్షపు నీటిని లేదా నదుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఏమవుతుంది? భూగర్భ నీటి మట్టం బాగా పెరగడం వలన బావుల్లో, బోరు బావుల్లో నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుందన్నమాట. చెరువుల నుండి తీసిన పూడికను పొలాల్లో వేస్తారు. అప్పుడప్పుడు చెరువుల్ని శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసే పద్ధతిని మనం పూడిక తీయడం అని అంటాము. నెక్స్ట్ వన్, చెరువులో నీటిని అలాగే త్రాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీళ్ల విరోచనాలు వంటి వ్యాధులు వస్తాయి. చెరువులో నీరు త్రాగడం సురక్షితం కాదు. కర్మాగారాల నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలు చెరువు నీటిని మరియు భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయి. ఫ్యాక్టరీస్ నుంచి వాళ్ళు యూజ్ చేసినటువంటి వాటర్ని ఈ చెరువులలోకి, నదుల్లోకి విడుదల చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి నీరు కూడా కలుషితం అవుతుందన్నమాట. అటువంటి చెరువుల నీటిని తాగిన ప్రజలకు వ్యాధులు, అనారోగ్యం కలుగుతాయి. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించే బాధ్యతను తీసుకుంటారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటిని అందించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే గ్రామ పంచాయతీ వారు తీసుకుంటారు. గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తారు. శుద్ధి చేసిన సురక్షితమైన మంచినీటిని గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికి అందిస్తారు. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఏం చేస్తారంటే ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా శుద్ధి చేసినటువంటి మరియు సురక్షితమైనటువంటి నీటిని ప్రతి ఇంటికి అందిస్తారన్నమాట. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. ఆ దశలను చూసినట్లయితే చెరువు లేక నది నుండి నీరు పెద్ద పరిమాణంలో ఉండే తేర్చే తొట్టెలోకి నింపబడుతుంది. నీటిలోని ఇసుక రేణువులు కిందకు చేరతాయి. ఆకులు, చిన్న కొమ్మలు వంటివి కూడా తొలగించబడతాయి. ఈ నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో మొదటి దశ ఏంటంటే చెరువు లేదా నది ఏదైనా ఒక నీటి వనరు నుంచి పెద్ద పరిమాణంలో ఒక తేర్చే తొట్టు ఉంటుందన్నమాట. ఆ తొట్టెలోకి నీరు అనేది నింపబడుతుంది. ఇలా నింపిన నీటిని ఏం చేస్తారంటే ఒక కొద్ది రోజుల పాటు అలా ఉంచడం వలన దానిలో ఉన్నటువంటి ఇసుక మరియు చిన్న చిన్న ఆకులు, కొమ్మలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. అక్కడి నుండి నీరు వడపోత తొట్టిలోనికి పంపబడుతుంది. ఇక్కడ వడపోత జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. రెండవ దశ వచ్చేసి వడపోత తొట్టెలోకి నీటిని విడుదల చేస్తారనమాట. ఇక్కడ నీరు అనేది వడబోయబడుతుంది. దాని తర్వాత వడపోయబడిన నీరు క్లోరినేషన్ తొట్టిలోకి పంపబడుతుంది. ఇక్కడ నీటికి బ్లీచింగ్ పొడి చేర్చబడుతుంది. దీనిని క్లోరినేషన్ అంటారు. నీటిలో సూక్ష్మజీవులు చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడవ దశ ఏంటంటే వడపోయబడిన నీటిని క్లోరినేషన్ తొట్టిలోకి పంపిస్తారనమాట. అందులోకి పంపించిన తర్వాత ఆ నీటికి బ్లీచింగ్ పౌడర్ని వాళ్ళు మిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు అనేవి చంపబడతాయి అన్నమాట. మొదటి దశ వచ్చేసి తేర్చే తొట్టెలోకి నీరు నింపబడుతుంది. రెండవ దశ తేర్చే తొట్టెలో నుంచి వడపోత తొట్టెలోనికి నీరు పంపబడుతుంది. ఆ తర్వాత వడపోత తొట్టెలో నుంచి మూడవ దశలో క్లోరినేషన్ తొట్టెలోకి నీరు నింపబడుతుంది అన్నమాట.
క్లోరినేషన్ చేయబడిన నీరు పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకు పంపబడుతుంది. క్లోరినేషన్ అయిపోయిన తర్వాత ఆ నీటిని ఏం చేస్తారంటే పెద్దగా ఉండే ఒక ఓవర్ హెడ్ ట్యాంకులో వాళ్ళు నింపుతారనమాట. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా నీరుని శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచి వారు ప్రతిరోజు గ్రామంలోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీళ్ళు అనేవి సరఫరా చేస్తారన్నమాట. ఇందులో ఉండే దశల్ని ఒకసారి చూసినట్లయితే ముందుగా నీటి వనరు నుంచి అంటే ఏదైనా చెరువు లేదా నది నుంచి తేర్చే తొట్టెలోకి నీరు నింపబడుతుంది. తేర్చే తొట్టెలో నుంచి వడపోత తొట్టెకి, ఆ తర్వాత క్లోరినేషన్ తొట్టెలోనికి, ఆ తర్వాత నిల్వ చేయు తొట్టె అంటే ఓవర్ హెడ్ ట్యాంకుకి నీరు పంపబడుతుంది అన్నమాట. చివరిగా ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. నెక్స్ట్ వన్, శుద్ధి చేయని నీటిలో హానికర సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. శుద్ధి చేయకుండా మనం నీటిని కనుక తాగినట్లయితే దానిలో హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అందుకనే మనం నీటిని కాచి చల్లార్చిన తర్వాత త్రాగాలన్నమాట. ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యతను ఇచ్చింది. వారు కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. ప్రభుత్వం ఏం చేసింది, రైతులతో కొద్దిమంది రైతులను నీటి వినియోగదారుల సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళకి చెరువుల నిర్వహణ బాధ్యత అప్పగించిందనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి చెరువులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండే విధంగా చూస్తారన్నమాట. చెరువుల్లోని మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారు. దీనితో చెరువులో నీటి మట్టం పెరుగుతుంది. తక్కువ వర్షపాతం, నీటిదారులు మూసివేయడం చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణం. తక్కువ వర్షపాతం రావడం, అదేవిధంగా నీటి దారులు మూసివేయడం అనేవి ఎక్కువగా చెరువులు ఎండిపోవడానికి కారణమవుతున్నాయి అన్నమాట. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అని అంటాం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటాం, బాష్పీభవనం. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలోని నీరు సూర్యరశ్మి వలన ఆవిరిగా మారి గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారతాయి. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీన్నే ఘనీభవనం అని అంటాం. మేఘాలు చల్లగాలి వల్ల తగలడం వలన ఏమవుతాయంటే చల్లబడి చిన్న చిన్న నీటి బిందువులుగా మారతాయి. దీన్నే ఘనీభవనము అని అంటాం. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని వర్షం అని అంటాం. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్ష రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జల చక్రం అని అంటాం. ముందుగా నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడుతుంది. ఈ మేఘాలు చల్లబడి భూమిపైకి చేరుకుని వర్ష రూపంలో నీటిగా మారుతాయి అన్నమాట. ఈ ప్రక్రియనే మనం నీటి చక్రం లేదా జల చక్రం అని అంటాం. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. ఉప్పు, చక్కెర నీటిలో కరిగిపోతాయి. నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వలన నీటికి రుచి వస్తుంది. ఇక్కడితో మనకి 6th లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th లెసన్ చూసినట్లయితే వృత్తులు మరియు సేవలు విలువైనవి. వివిధ వృత్తుల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇంటికి రంగులు వేసే వ్యక్తిని పెయింటర్ అంటారు. రంగులు వేయడానికి ఉపయోగించే పనిముట్టు బ్రష్. ఒక పని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును పనిముట్టు అని అంటాం. ఏదైనా ఒక పనిని సులభంగా చేయడానికి ఒక వస్తువును ఉపయోగిస్తే అటువంటి వస్తువుని మనం ఆ పనికి సంబంధించినటువంటి పనిముట్టు అని అంటాం. వివిధ పనులు చేయడానికి వివిధ పనిముట్లు వాడతారు. వివిధ పనులు చేయడానికి వివిధ బ్రష్లను పనిముట్లుగా వాడతారు. పెయింటర్లు రంగు వేసే బ్రష్ను వాడితే క్షరకుడు షేవింగ్ బ్రష్ను వాడతాడు. ఈ కటింగ్ చేసే వ్యక్తి దగ్గర కూడా ఒక బ్రష్ ఉంటుంది కదా, ఇలా పెయింటర్ దగ్గర బ్రష్ పెయింటర్కి సంబంధించింది అయితే ఈ షేవింగ్ చేసే కటింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండే బ్రష్ వాళ్ళకి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్,
ప్రజల జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు. నైపుణ్యం కలిగి ఉన్న పని ద్వారా సంపాదించడాన్నే వృత్తి అని అంటారు. ఈ విధంగా నైపుణ్యం ఉన్న పని ద్వారా సంపాదించడాన్నే వృత్తి అని అంటారన్నమాట. భారతదేశంలో అత్యధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు. రైతులు భూమిని సాగు చేసి పంట పండిస్తారు. ఈ ప్రక్రియలో రైతులు అనేక పనిముట్లను ఉపయోగిస్తారు. పారతో నేలను చదును చేయడంతో పాటు నీరు పారడానికి కావలసిన బోదెలను ఏర్పాటు చేస్తారు. కొడవలితో కోతలు కోస్తారు. నాగలితో భూమిని దున్నుతారు. ఎద్దులను బండి లాగడానికి, భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రైతులు వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పనిముట్లను చూసినట్లయితే పార అనేటువంటి పనిముట్టుతో నేలను చదును చేయడం మరియు నీరు పారడానికి కాలువలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొడవలితో వాళ్ళు కోతలు కోస్తారు, నాగలితో భూమిని దున్నుతారు. ఆ నాగలిని లాగడానికి ఎద్దుల సహాయంతో వాళ్ళు భూమిని దున్నడం జరుగుతుందన్నమాట. ఇటీవల కాలంలో ట్రాక్టర్లు ఉపయోగించి భూమిని చదును చేయడం, దున్నడం వంటి పనులు చేస్తున్నారు. దర్జీ దుస్తులు రూపకర్త, అంటే బట్టలు కుట్టే వ్యక్తిని మనం దర్జీ అని అంటాం కదా. అతను కొలతలకు టేపును, కత్తిరించడానికి కత్తెరను, కుట్టడానికి కుట్టు మిషన్ను ఉపయోగిస్తారు. ఇక్కడ దర్జీ ఉపయోగించే పనిముట్లు చూసినట్లయితే కొలతల కోసం ఏమో టేపును ఉపయోగిస్తాడు, కత్తిరించడానికి కత్తెరను ఉపయోగిస్తాడు, కుట్టడం కోసం కుట్టు మిషన్ అనే ఒక యంత్రాన్ని ఉపయోగిస్తాడు. ఇవన్నీ కూడా దర్జీకి సంబంధించినటువంటి పనిముట్లు అన్నమాట. వాటితో పాటుగా దారాలు, కుట్టు మిషన్, కత్తెర, బాబిన్లు, స్కేలు, మార్కర్, మిషన్ ఆయిల్, సూది, టేపు ఇవన్నీ కూడా దర్జీ దగ్గర మనం చూడవచ్చు అన్నమాట. తాపీ మేస్త్రి గృహ నిర్మాత. గృహాలు నిర్మించే వాళ్ళని మనం తాపీ మేస్త్రులు అని అంటాం కదా. వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు వాడేటువంటి పనిముట్లను చూసినట్లయితే ద్రవమట్టం, రేకు తాపి, మూలమట్టం, రంపం, పార, తాపి, తూకం దారం, చువ్వలు కోసే మిషన్, సుత్తి, బొచ్చే లేదా గమేళా, నీటి పట్టం పైపు, టేపు ఇవన్నీ కూడా ఈ తాపీ మేస్త్రులు ఉపయోగించేటువంటి పనిముట్లు అన్నమాట. రైతులు తాము పండించిన కూరగాయలు హోల్సేల్ మార్కెట్కు తీసుకుని వస్తారు. అక్కడి వ్యాపారులు రైతుల నుండి కూరగాయలు కొని చిరు వ్యాపారులకు అమ్ముతారు. వ్యాపారులు వాటిని వీధులలో అమ్ముతారు. ముందుగా రైతులు తాము పండించిన కూరగాయలని హోల్సేల్ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ వ్యాపారులకు అమ్ముతారనమాట. ఈ వ్యాపారులు ఏం చేస్తారు, రైతుల దగ్గర కొన్న వాటిని చిరు వ్యాపారులకు అమ్ముతారు. ఈ చిరు వ్యాపారులు ఏమో ఇంటింటికి తిరిగి వాటిని వీధుల్లో అమ్ముతూ ఉంటారన్నమాట. కుండలు తయారు చేసే వ్యక్తిని కుమ్మరి అని అంటాం. కుండ తయారీ పద్ధతిలోని దశలు చూసినట్లయితే మొదటిగా మట్టిని తేవడం, నీటిలో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేయడం. ముందుగా మట్టిని తెచ్చుకుని దాన్ని నీటిలో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా తయారు చేస్తారన్నమాట. మెత్తగా అయిన మట్టిని కొమ్మరి చక్రంపై ఉంచి దానిని కుండ రూపంలో మలచడం. ఈ మెత్తగా చేసినటువంటి మట్టిని ఏం చేస్తారట, కొమ్మరి చక్రం మీద ఉంచి దానికి ఒక కుండ ఆకారం, కుండ రూపం వచ్చేలాగా చేస్తారన్నమాట. కొమ్మరి చక్రంపై రూపొందించిన కుండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా వత్తి సరైన ఆకారంలో తేవడం. ఈ నాలుగొక్క దశ ఏంటి, కొమ్మరి చక్రంపై ఉన్నటువంటి కుండకి చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తుతూ దాన్ని ఒక సరైన ఆకారంలోకి తీసుకురావడం అన్నమాట. కుండను ముందుగా నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఆరబెడతారు. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముందు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టాలి. కుండ తయారు చేసే పద్ధతిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అంటే అది ఇదనమాట. ముందు నీడలో ఆరబెట్టాలి, నీడగొన్న ప్రదేశంలో, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఎండిన కుండలను కొలిమిలో కాల్చుతారు. ముందుగా మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని నీటితో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా తయారు చేయడం. ఆ మెత్తగా అయిన తర్వాత దాన్ని ఒక కొమ్మరి చక్రం మీద పెట్టి దానికి ఒక కుండ రూపం తీసుకురావడం. ఇలా కుండ రూపం ఉన్న దానిని ఒక చెక్క ముక్కతో సున్నితంగా వత్తుతూ ఒక సరైన ఆకారంలోకి తీసుకురావడం. కుండ ఆకారం పూర్తిగా వచ్చిన తర్వాత కుండని ముందుగా నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఆరబెడతారనమాట.
ఇలా ఎండలో ఆరబెట్టిన కుండని కొలిమిలో కాల్చడం ద్వారా కుండ తయారు చేసే పద్ధతి అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ వన్, మన వీధులు, మురికి కాలువలు శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అని అంటాం. పారిశుద్ధ్య కార్మికులు వారి పనుల ద్వారా మనల్ని అనేక రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారు. బెజవాడ విల్సన్ భారతీయ సమాజంలో వెళ్లుకున్న సామాజిక సమస్యలపై పోరాడుతున్న మెగసెసే అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమకారుడు. ఈ బెజవాడ విల్సన్ అనే వ్యక్తి మెగసెసే అవార్డు గ్రహీత అన్నమాట. ఈయన ఒక సామాజిక ఉద్యమకారుడు. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి ఆయన కృషి చేశారు. ఈ బెజవాడ విల్సన్ అనే వ్యక్తి వీళ్ళ కోసం కృషి చేయడం జరిగిందనమాట. మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికుడు కొడుకు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు. వారికి స్వేచ్ఛను, సమాన అవకాశాలను ఇవ్వనట్లయితే సామాజిక విభజనను ప్రోత్సహించిన వారు అవుతాము అని బెజవాడ్ విల్సన్ అంటారు. నెక్స్ట్ వన్, గాంధీజీ పరిశుభ్రత దైవ కార్యం వంటిది అన్నారు. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్న వ్యక్తి ఎవరు అంటే గాంధీజీ. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవారిని చాకలి లేదా రజకుడు అని అంటాం. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని కంసాలి లేదా స్వర్ణకారుడు అని అంటాం. చెప్పులను కుట్టడం లేదా సరిచేయడం చేసే వ్యక్తిని చర్మకారుడు అని అంటాం. చెప్పులను కుట్టడము లేదంటే వాటిని తెగిపోయిన వాటిని సరిచేయడం వంటివి చేసే వ్యక్తిని చర్మకారుడు అని అంటాం మనం. విద్యుత్ పరికరాలను మరమ్మతులు చేసే వ్యక్తిని ఎలక్ట్రీషియన్ అని అంటాం. నీటి పైపులు, పంపులు నిర్వహణ చేసే వ్యక్తిని ప్లంబర్ అని అంటాం. సామాన్లు మోయడానికి సహాయపడే వ్యక్తిని కూలీ అని అంటాము. చేపలు పట్టి అమ్మే వ్యక్తిని జాలరీ అని అంటాము. దేశాన్ని రక్షించే వారిని సైనికుడు అని అంటాం. ఈ విధంగా వివిధ పనులు చేసే వ్యక్తులకు వివిధ పేర్లు అనేది మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. పని ఆధారంగా మనం కొందరిని ఇతర సేవా రంగాల్లో చూస్తుంటాం. ఉదాహరణకి ఉపాధ్యాయులు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు, లాయర్లు, పోస్ట్ మ్యాన్లు. రైతులకు సహకరించడానికి, సహాయం చేయడానికి అనేక వృత్తుల వారు ఉన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లు అందిస్తారు. విద్యుత్ ఇంజనీర్లు రైతులకు విద్యుత్ సరఫరా చేసి సహకరిస్తారు. బ్యాంక్ మేనేజర్ తక్కువ వడ్డీకి అప్పును అందించి రైతులకు సహాయపడతారు. తహసీల్దారు భూమి హక్కు పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తారు. ఈ విధంగా రైతులకు సహాయం చేయడానికి వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారన్నమాట. వ్యవసాయ అధికారులు ఏం చేస్తారు, రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలను అమ్ముతున్నారు. అలానే విద్యుత్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి విద్యుత్ సరఫరా చేసి సహకరిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ ఏమో తక్కువ వడ్డీకే అప్పు అందిస్తున్నాడు. తహసీల్దార్ వచ్చేసి భూమి యొక్క హక్కు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశపడిందే ఈ విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టంలో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధమైన ప్రైమరీ విద్యను అందించాలి. విద్యా హక్కు చట్టం అనేది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. సో 8th లెసన్ చూసినట్లయితే రవాణా. మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూమి, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. మనుషులు కానీ వస్తువులు కానీ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూమి, జల, వాయు మార్గాలలో ఈ 3 మార్గాలలో వేటి ద్వారానైనా జరిపే కదలికలనే మనం రవాణా అని చెప్పుకుంటాం అన్నమాట. సాధారణంగా మనం సైకిల్, బస్, కార్, ట్రైన్ మొదలైన వాటిని ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఉపయోగిస్తాం. ఇవన్నీ మనం ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనాలు అంటే వాహనాలు అన్నమాట.
రవాణా వ్యవస్థ అక్కడి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రవాణా వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉంటుంది? అక్ ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నమాట. మైదాన ప్రాంత రవాణాకి, కొండ ప్రాంత రవాణాకి భేదం ఉంటుంది. మనం మైదాన ప్రాంతంలోని రవాణాకు ఉపయోగించే మార్గము మరియు వాహనాలని గమనించినట్లయితే, అవి కొండ ప్రాంత రవాణాకు సంబంధించిన మార్గము మరియు వాహనాలకి భిన్నంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్. కొండ ప్రాంతాలు, అడవులు, ఎడారులు, నీటిలో మంచుతో ఉపయోగించి రవాణా పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో రవాణా పద్ధతులు, అదేవిధంగా అడవులలో, ఎడారులలో, నీటిపైన, మంచు ప్రాంతాలలో ఉపయోగించేటటువంటి రవాణా పద్ధతులు సాధారణ రవాణా పద్ధతుల కంటే వేరుగా ఉంటాయన్నమాట. రవాణా వ్యవస్థ పట్టణాలలో, పల్లెలలో కూడా వేరువేరుగా ఉంటుంది. పట్టణపు రవాణా వ్యవస్థ ఒకలా ఉంటుంది. పల్లెపు రవాణా వ్యవస్థ మరొకలా ఉంటుందన్నమాట. రవాణా వ్యవస్థలోని రకాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా మైదాన ప్రాంత రవాణా. మైదాన ప్రాంతంలో ఉండే రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సైకిల్, బైక్, కారు, లారీ మొదలైనవి రోడ్లపై వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ మైదాన ప్రాంతపు రోడ్లపై వెళ్ళే వాహనాలన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేదా టాంగాలు ఉపయోగిస్తారు. తర్వాత కొండ ప్రాంత రవాణా ఏ విధంగా ఉందో చూస్తే, ఇక్కడ ప్రజలు కాలిబాటలో ప్రయాణిస్తారు. గుర్రాలను, గాడిదను వస్తు రవాణా కొరకు ఉపయోగిస్తారు. మన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో ఇటువంటి రవాణా పద్ధతిని చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని ఇటువంటి రవాణా పద్ధతి మనం చూడవచ్చనమాట. ఇక్కడ ప్రజలు కాలిబాటలో ప్రయాణిస్తారు. అదేవిధంగా వస్తువు రవాణాకి గుర్రాలను, గాడిదలను ఉపయోగిస్తారనమాట. ఈ రోజుల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో రూప్ వేలను కూడా రవాణా కొరకు వినియోగిస్తున్నారు. సారీ అండి, ఇది టైపింగ్ మిస్టేక్. రోప్ వే. మనం వైజాగ్‌లోని చాలా మంది చూసే ఉంటాం. అక్కడ రోప్ వే ఉంటుంది. అంటే కొండ కింద నుంచి ఒక రోప్ వే ద్వారా పైకి వెళ్ళడానికి ఉంటుంది. అటువంటి రోప్ వేలను గూడా ఇటీవల రోజుల్లో ఉపయోగిస్తున్నామనమాట. కొండ ప్రాంతాల్లో ప్రజలు రోప్ వేలను ఉపయోగించి ఏరియల్ కార్‌లలో ప్రయాణిస్తారు. తర్వాతది చూసినట్లయితే అడవులలోని రవాణా పద్ధతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అడవులలో కూడా శాశ్వత రోడ్డు మార్గాలు ఉండవు. అడవులలో కూడా శాశ్వత రోడ్డు మార్గాలు ఉండవట. నల్లమల్ల వంటి అడవులలో నివసించే గిరిజనులు కాలిబాటను ఉపయోగించి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. అడవులలో వృద్ధులను, రోగులను డోలీలో మోసుకు వెళ్తారు. ఇక్కడ ఎటువంటి రవాణా పద్ధతి అనువుగా లేదు కాబట్టి ఇక్కడ వృద్ధులను, ఏదైనా రోగులను ఏం చేస్తారంటే వాళ్ళు డోలీ అనేటువంటి ఒక రకమైన దానిలో మోసుకొని వెళ్తారన్నమాట. తర్వాతది ఎడారి రవాణా పద్ధతి. ఎడారి ప్రాంతంలో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఒంటె ఇసుకలో ఎక్కువ దూరం సునాయాసంగా నడవగలదు. ఎడారి ప్రాంతంలో మనకి రవాణా సౌకర్యం వచ్చేసి ప్రధానంగా ఒంటెనమాట. ఈ ఒంటె ఇసుకలో ఎక్కువ దూరం సునాయాసంగా నీరు కూడా తాగకుండా ప్రయాణించగలదు. అందుకనే ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది. తర్వాతది మంచు ప్రాంతాలలోని రవాణా పద్ధతులు. ధ్రువ ప్రాంతాలు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. కాబట్టి కుక్కలు లాగే స్లెడ్జ్‌లు ఇక్కడ ఉపయోగించే రవాణా సాధనం. ఇక్కడ రవాణాకు ఉపయోగించే వాహనాలేంటంటే కుక్కలు లాగేటటువంటి స్లెడ్జ్ బళ్ళనమాట. మన దేశంలో హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ప్రజలు జడల బర్రె, డోలీలు లేక స్లెడ్జ్‌లను ప్రయాణం కొరకు వాడతారు. హిమాలయాల్లో ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయంటే జడల బర్రె లాగేటువంటివి, లేదంటే డోలీలు, లేదంటే కుక్కలు లాగేటువంటి స్లెడ్జ్‌లను వీళ్ళు ప్రయాణం కొరకు ఉపయోగిస్తారనమాట. అలానే నదులు, కాలువల్లో రవాణా పద్ధతి ఏ విధంగా ఉంటుంది? కాశ్మీర్ తాల్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తారు. పడవ కూడా రవాణా సాధనమే.
నీటిపైన మనం రవాణాకు ఉపయోగించే సాధనాన్ని ఆ వాహనం వచ్చేసి పడవ అన్నమాట. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై ఇటువంటి రవాణాను గమనించవచ్చు. ఈ నదుల మధ్య అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు దగ్గరగా ఉన్న పట్టణానికి గాని, గ్రామానికి గాని వాళ్ళు పడవల ద్వారా ప్రయాణిస్తారనమాట. పడవలతో పాటుగా పంటీలు అనేటువంటివి పడవల మాదిరిగానే ఉంటాయి. అవి వాటి మీద కూడా వీళ్ళు ప్రయాణించడం జరుగుతుంది. మన భవిష్యత్ రవాణా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్లను, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేసి ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరంగా ఉండే వాహనాలను రూపొందిస్తున్నారు. ప్రజలు వస్త్రాధరణ, ఆహారం, రవాణా సౌకర్యాలు మొదలైనవి వారు నివసిస్తున్న పరిసరాలకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలు మొత్తం 6. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6 విమానాశ్రయాలున్నాయి. అవేమిటి? విశాఖపట్నంలోనిది, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రిలో ఒక విమానాశ్రయం ఉంది. గన్నవరం ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉంది. వైఎస్ఆర్ కడపలో ఒకటి. అలానే రేణిగుంట ఇది అనంతపురం జిల్లాలో ఉంటుంది. తర్వాత పుట్టపర్తి ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6 విమానాశ్రయాలు ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలు మొత్తం 3. ఆంధ్రప్రదేశ్‌లో నౌకాశ్రయాలు వచ్చేసి మొత్తం 3 ఉన్నాయన్నమాట. అది విశాఖపట్నంలో ఒకటి, కాకినాడలో ఒక నౌకాశ్రయం, కృష్ణపట్నంలో ఒక నౌకాశ్రయం, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని 3 నౌకాశ్రయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడికి మనం ఎయిత్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ లెసన్‌లో వచ్చేసి వివిధ రవాణా పద్ధతులు, ఆ రవాణా పద్ధతుల్లో ఉపయోగించేటువంటి రవాణా వాహనాల గురించి తెలుసుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని విమానాశ్రయాలున్నాయి, ఎన్ని నౌకాశ్రయాలున్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నైన్త్ లెసన్‌ని స్టార్ట్ చేద్దాం. నైన్త్ లెసన్ వచ్చేసి సమాచార ప్రసారం. భావాలను, అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియనే భావ ప్రసారం అంటారు. భావ ప్రసారం అనేది వార్తలను, సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం ద్వారా జరుగుతుంది. మన భావాలను లేదా అనుభూతులను తెలియజేసే ప్రక్రియనే భావ ప్రసారం అని అంటామన్నమాట. ఈ భావ ప్రసారం అనేది వార్తలను, సందేశాలను పంపించడం ద్వారా లేదంటే తీసుకోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. భావ ప్రసారం 2 రకాలు. వ్యక్తిగత భావ ప్రసారం, బహుళ సమాచార ప్రసారం. వ్యక్తిగత భావ ప్రసారం కోసం మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాం. పోస్టల్ సేవలను ప్రసార మాధ్యమంగా వాడతాం. భారతదేశంలో వేల సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మనకి ప్రధానంగా భావ ప్రసారం 2 రకాలుగా జరుగుతుందన్నమాట. వ్యక్తిగత భావ ప్రసారం, బహుళ సమాచార ప్రసారం. దీంట్లో వ్యక్తిగత భావ ప్రసారం కోసం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాము. వాటిలో పోస్టల్ సేవలనేవి ఒక రకమైన ప్రసార మాధ్యమంగా ఉపయోగిస్తామన్నమాట. పోస్ట్ కార్డులు, ఇన్‌లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్. ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి చిరునామాను రాయవలసి ఉంటుంది. మనకి ఆ పోస్టల్ కవర్ మీద ఎవరికి పంపించాలో అడ్రస్ రాసినప్పుడే కదా ఆ అడ్రస్‌కి దాన్ని చేరవేయగలరు. చిరునామా అడ్రస్‌లో ఏమేమి రాస్తాం? పేరు, ఇంటి క్రమ సంఖ్య అంటే డోర్ నంబర్, గ్రామము, మండలము, జిల్లా మరియు పిన్ కోడ్ నంబర్‌ని అడ్రస్‌లో మనం రాయడం జరుగుతుందన్నమాట. ఉత్తరం యొక్క ప్రయాణం. ఉత్తరం రాయడం, పోస్ట్ బాక్స్‌లో వేయడం, పోస్ట్ మ్యాన్ ఉత్తరాలని పోస్ట్ బాక్స్ నుండి తీయడం, చిరునామాలను అనుసరించి ఉత్తరాలను వేరు చేయడం, వాహనంలో వాటి గమ్యస్థానాలకు చేర్చడం, పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటికి ఉత్తరాలు పంపిణీ చేయడం. ఈ విధంగా ఉత్తరం రాయడం దగ్గర నుంచి పోస్ట్ మ్యాన్ ద్వారా అది ఆ అడ్రస్‌కి చేరడం వరకు ఉత్తరం యొక్క ప్రయాణం ఈ విధంగా ఉంటుందన్నమాట. పిన్ కోడ్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్‌కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనిని పిన్ కోడ్ అని అంటాం. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఈ పిన్ కోడ్‌ను అడ్రస్‌తో పాటు రాయాలి. మనం ఉత్తరం మీద అడ్రస్ రాసేటప్పుడు అంటే ఏ అడ్రస్‌కి పంపించాలో ఆ అడ్రస్‌తో పాటు ఖచ్చితంగా ఆ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన పిన్ కోడ్‌ను కూడా మనం రాయాలన్నమాట.
పిన్ కోడ్ సంఖ్య చిరునామాను కలిగి ఉన్న ప్రదేశం సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా చేస్తుంది. మనం పిన్ కోడ్‌ని రాయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, అది ఏ చిరునామాకి సంబంధించింది అంటే, మనం చెప్పుకున్నాం ఉత్తరం యొక్క ప్రయాణంలో ఒక దశ ఏమిటి అంటే, వాటి అడ్రెస్‌ల ప్రకారం వాటిని వేరుపరుస్తారనమాట. అలా వేరుపరచడానికి సులువుగా ఉపయోగపడేదే ఈ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్‌ని బట్టి వాళ్ళేం జేస్తారంటే, దాన్ని సులువుగా వేరు జేయగలుగుతారు. ప్రస్తుత రోజుల్లో మనం సమాచార ప్రసారం కోసం మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్ ఉపయోగిస్తున్నాం. కాన్ఫరెన్స్ కాల్స్‌లో ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి. రకరకాల యాప్స్ ద్వారా మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు, బ్యాంకింగ్ సర్వీసులు, ప్రయాణ టికెట్లు బుక్ చేయటం చాలా తేలికగా చేయవచ్చు. ఈమెయిల్ అనేది ఒక వేగవంతమైన సమాచార ప్రసారం. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు. సూచనలు చేయడానికి, డాక్యుమెంట్లను, లెటర్లను, ఫైల్స్, ఫోటోలు, వీడియోలు పంపడానికి ఈమెయిల్ ఉపయోగిస్తారు. అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోను, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను ఈమెయిల్ కొరకు ఉపయోగిస్తారు. బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమం. ఇవి వ్యక్తిగత ప్రసార మాధ్యమాల కంటే భిన్నంగా ఉంటాయన్నమాట. అవి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఆ సమాచారం అందితే, ఈ బహుళ సమాచార ప్రసారంలో ఏమిటంటే, ఒకే సమయంలో పెద్ద సంఖ్య జనాభాకు సమాచారం అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాటికి ఉదాహరణలు వార్తాపత్రికలు, టీవీలు, రేడియోలు ఇవి బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయన్నమాట. వీటిని ఉపయోగించి ఒకే సమయంలో మనం ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్‌ని అందించవచ్చు. వార్తాపత్రికల గురించి చూద్దాం. వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు దీనిలో ఉంటాయి. ఇవి ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో అందజేస్తాయి. రేడియో ఇది వినికిడికి సంబంధించిన పరికరం. వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు దీని ద్వారా వినవచ్చు. ఈ రేడియోను ఉపయోగించి వార్తలు వినవచ్చు, అభిప్రాయాలు తెలుసుకోవచ్చు, ప్రసంగాలు, తుఫాన్లు, వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంట గంటకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టెలివిజన్. వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరియు దీనిలో వార్తలు, సినిమాలు, అనేక కార్యక్రమాలు చూడవచ్చు. బహుళ ప్రసార మాధ్యమాలను ఉపయోగించి మనం సమాచారాన్ని పొందవచ్చు లేదా పంపించవచ్చనమాట. 10థ్ లెసన్ చూసి వద్దాం. ఫస్ట్ పాయింట్. పండుగలు అనేక రకాలు ఉంటాయి. పండుగలలోని రకాలు చూసినట్లయితే జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైన పండుగలు, మతపరమైన పండుగలు. పండుగల్లో రకాలు జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైన పండుగలు, అలానే మతపరమైన పండుగలు. జాతీయ పండుగలకి ఉదాహరణలు చూసినట్లయితే గణతంత్ర దినోత్సవము, స్వతంత్ర దినోత్సవం. ఇవి 2 కూడా జాతీయ పండుగలు. వ్యవసాయానికి సంబంధించిన పండుగలు ఏరువాక. ఏరువాక పండుగ ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పండుగనమాట. మతపరమైనటువంటి పండుగలను చూసినట్లయితే దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఇవన్నీ కూడా మతపరమైన పండుగలు. హిందువులు మార్చ్ లేదా ఏప్రిల్‌లో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. ఇది శ్రీరాముని పుట్టినరోజు పండుగ. బెల్లంతో తయారు చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. క్రిస్మస్ ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే డిసెంబర్ 25వ తేదీన క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారనమాట. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ రోజు శాంతాక్లాస్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారని నమ్ముతారు. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. మసీదులో ప్రజలంతా చేరి అల్లాను ప్రార్థిస్తారు. ఈద్ ఉల్ ఫితర్ రోజున మసీదులోని ప్రజలంతా కూడా అక్కడికొచ్చి అల్లాని ప్రార్థిస్తారనమాట. పేదవారికి బహుమతులను, కానుకలను అందజేస్తారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ రోజున మసీదులో అందరూ కూడా
అల్లాని ప్రార్థించి, పేదవారికి బహుమతులను అందించి, అదేవిధంగా ఈద్ ముబారక్ అని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారనమాట. నెక్స్ట్ వన్. సిక్కులు ప్రధాన పండుగ గురునానక్ జయంతి. అది గురునానక్ పుట్టినరోజు. ఆ రోజును గురుపరబ్‌గా పిలుస్తారు. ఆ రోజు వారి గురుద్వారాకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. సిక్కుల యొక్క ప్రధాన పండుగ చూసినట్లయితే గురునానక్ జయంతి అన్నమాట. అది గురునానక్ యొక్క పుట్టినరోజు నాడును సిక్కులు అందరూ కూడా గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే గురుపరబ్ అని కూడా పిలుస్తారన్నమాట. వాళ్ళంతా గురుద్వారాకు వెళ్లి అక్కడ ప్రార్థనలు చేయడం జరుగుతుంది. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. దీనిని బుద్ధ పూర్ణిమ అని అంటారు. జాతర అనగా సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ. పాడేరు వద్ద మోదుగుల గ్రామంలో మోదకొండమ్మ జాతర జరుగుతుంది. పాడేరులోని మోదుగుల గ్రామంలో మోదుకొండమ్మ జాతర జరుగుతుందట. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలలో ఇది ప్రధానమైనది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులు గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు. బాండపల్లి అనే గ్రామంలో పెద్ద రాయి ఉండటం వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. గ్రామ దేవత ప్రతిరోజు రాత్రివేళ బండని సందర్శిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ రాయి వారి సంస్కృతికి, వారసత్వానికి ప్రతీక. అనంతపురం జిల్లా లేపాక్షి దేవాలయం గురించి చూసినట్లయితే లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉన్నది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద వీరన్నలు ఈ గుడిని నిర్మించారు. పంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. ఇక్కడ అనంతపురం జిల్లాలో మనకి లేపాక్షి బసవన్న అనే ఒక ప్రసిద్ధి చెందిన నంది విగ్రహం ఉంటుందన్నమాట. ఇది లేపాక్షి వీరభద్రుని గుడిలో ఉంటుంది. దీనిని 1530 సంవత్సరంలో విజయనగర రాజ్యం యొక్క గవర్నర్‌లైనటువంటి విరూపానంద స్వామి, అదేవిధంగా వీరన్నలు ఈ గుడిని నిర్మించారు. నెక్స్ట్ వన్. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది అంటే పెన్నా నది ఒడ్డున ఉందన్నమాట. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 33 ఎకరాల భూమిలో కట్టారు. సిద్ధవటం కోట మొత్తం ఎన్ని ఎకరాల భూమిలో ఉంది అంటే 33 ఎకరాల భూమిలో ఉంది. దీనిని ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే క్రీస్తు శకం 1303 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. కోటకున్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణ పరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఏ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారంటే సిద్ధవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారన్నమాట. తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట. ఈ కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటను ఎవరు నిర్మించారు అంటే యాదవ నాయకులు నిర్మించడం జరిగింది. దీనిని వారు 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందన్నమాట. కోటలో రాజ్ మహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలు అలాగే ఉండటం గొప్ప విషయం. చిత్తూరులో ఉన్నటువంటి చంద్రగిరి కోటలో రాజా మహల్, రాణి మహల్ అని చెప్పేసి 2 మహల్స్ ఉంటాయన్నమాట. వాటిని 300 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ అవి ఇప్పటికీ కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్. కర్నూలు జిల్లా రోళ్లపాడు. రోళ్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం ఆవాసం. కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు శాంక్చురీ ఉందన్నమాట. ఇది ఏంటంటే పక్షి సంరక్షణ కేంద్రం. ఈ రోళ్లపాడు శాంక్చురీ అనేది ఏంటంటే ఒక పక్షి సంరక్షణ కేంద్రం అన్నమాట. ఇక్కడ బట్టమేక పిట్టకు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే మనం చూడవచ్చన్నమాట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గురించి చూసినట్లయితే ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సుల్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా ఇక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతూ ఉంటారు.
నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. ఇక్కడ నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులోని ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం చూసినట్లయితే అనేక సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు అక్కడికి రావడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతారన్నమాట. ఫ్లెమింగో ఫెస్టివల్‌ని ఎక్కడ జరుపుతారు అంటే నేలపట్టు వద్ద జరుగుతుంది. తర్వాత ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్ట్. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నాయకులు పోర్చుగీస్ దేశస్థుడైన మార్కో పోలో ఈ పోర్టుని సందర్శించారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మోటుపల్లి పోర్టుని సందర్శించినటువంటి ఒక పోర్చుగీస్ దేశస్థుడు ఎవరు అని అడిగితే మార్కో పోలో అన్నమాట. ఈ మార్కో పోలో ఏ దేశానికి చెందిన వ్యక్తి అని కూడా అడగవచ్చు. ఈయన పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ మోటుపల్లి పోర్టుని 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. గుంటూరు జిల్లాలోని అమరావతి స్తూపం గురించి చూసినట్లయితే అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. ఇది ఒక బౌద్ధ స్తూపం అన్నమాట. అమరావతి స్తూపం అనేది. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించడం జరిగింది. తర్వాత కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది. కొండపల్లి కోట ఎక్కడుంది? కృష్ణా జిల్లాలోని విజయవాడకు దగ్గరలో ఉందట. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటని ఆక్రమించారు. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి కోటను నిర్మించింది ఎవరు అంటే ముసునూరి నాయకులు. వీరు 1370వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే వాళ్ళ పతనానంతరం ఈ కోటని కొండవీడు రెడ్డి రాజులు ఆక్రమించడం జరిగింది. కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు గురించి చూసినట్లయితే భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు సరస్సు ఒకటి. కొల్లేరు సరస్సు అనేటిది ఒక మంచినీటి సరస్సు అన్నమాట. ఇది గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్నది. కొల్లేటి సరస్సు వద్ద అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. కొల్లేటి సరస్సు వద్ద ఉన్నటువంటి పక్షి సంరక్షణ కేంద్రం ఏది అని అడిగితే గనక అది అటపాక పక్షి సంరక్షణ కేంద్రం. దీని విస్తీర్ణత వచ్చేసి 673 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ఇది పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్ట్రోక్స్ అను వలస పక్షులకు సంరక్షణ కేంద్రం. ఈ అటపాక పక్షి సంరక్షణ కేంద్రంలో ఏమేం పక్షులు ఉంటాయో చూసినట్లయితే పెలికాన్లు, అలానే సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్ట్రోక్స్ వంటి వలస పక్షులు ఉంటాయన్నమాట. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోరంగి గురించి చూసినట్లయితే కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో 2వ పెద్దది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోరంగి మడ అడవులు మొత్తం మన భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి మడ అడవులలో 2వ పెద్దదన్నమాట. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశంలో ఉంటుంది. ఈ మడ అడవులు అనేటివి సముద్రం లేదా మహాసముద్రాలలో నదులు కలిసే ప్రాంతంలో ఇవి ఎక్కువగా మనం చూడవచ్చు. తర్వాత విశాఖపట్నం జిల్లా బొర్రా గృహాల గురించి చూద్దాం. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో బొర్రా గుహలు ఉన్నాయి. బొర్రా గుహలు ఏ కొండల్లో ఉన్నాయి అంటే అనంతగిరి కొండలలో ఉన్నాయి. ఇవి విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో ఉంటాయి. ఇవి 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకి విస్తరించి ఉన్నాయి. బొర్రా గుహలు 705 మీటర్ల పొడవు, 80 మీటర్ల లోతుకి విస్తరించి ఉంటాయట. భారతదేశంలోనే లోతైన పెద్ద గుహలలో ఇవి ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నప్రాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తాని నది కారణంగా ఏర్పడినవి.
సున్నపురాయి నిక్షేపాల మధ్యలో నుంచి గోస్తాని నది ప్రవహించడం వలన ఈ బొర్రా గృహలు ఏర్పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారనమాట. విజయనగరం జిల్లా బొబ్బిలి కోట. బొబ్బిలి కోట 19వ శతాబ్దంలో బొబ్బిలిలో నిర్మించబడింది. 1757లో బొబ్బిలి రాజులకు, విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో మట్టి కోట నాశనమైనది. తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించబడినది. 1757లో బొబ్బిలి రాజులకు మరియు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో ఈ కోట నాశనమైనదట. ఆ తర్వాత అదే పేరుతో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి చెందిన బొబ్బిలి వీణను తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. తేలినీలాపురం మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. తేలినీలాపురము మరియు తేలికుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టాక్స్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు వస్తూ ఉంటాయి. సిద్ధవటం, ఉదయగిరి, బొబ్బిలి, చంద్రగిరి, కొండపల్లి కోటలు మన చారిత్రక కోటలు. రోళ్లపాడు, తేలినీలాపురం, తేలికుంచి, కొల్లేరు ఇవన్నీ కూడా పక్షి సంరక్షణ కేంద్రాలు. మన మత సంస్కృతిని ప్రతిబింబించే గుర్తుగా అమరావతి స్తూపాన్ని చెప్పుకోవచ్చు. విజయనగర నిర్మాణ కౌశలానికి లేపాక్షి ప్రతీక. మనం జాతీయ, ప్రాంతీయ, స్థానిక పండుగలను జరుపుకుంటూ ఉంటాం. ఇక 11th లెసన్ చూసినట్లయితే మనం ఎక్కడ ఉన్నాం. ఇది 4th క్లాస్ ఈవీఎస్‌లోని 11th లెసన్ అన్నమాట. ప్రజలు కలిసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటారు. ఒక గ్రామం కలిసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రామం కలిసి స్థిరపడినటువంటి వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుందట. అలా ప్రజలందరూ కలిసి ఒకే ప్రదేశంలో నివసిస్తే దానినే మనం గ్రామం అని పిలుస్తాం. శ్రీకాకుళం జిల్లాలో సీతమ్మపేట మండలంలో దోనుబాయి గ్రామం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలంలో దోనుబాయి గ్రామం ఉంది. ఇవన్నీ కూడా మనకి లెసన్‌లో డిస్కస్ చేసినటువంటి విషయాలు. అక్కడ ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామం ఉంది అనే విషయాలు వాళ్ళు లెసన్ చెప్పేటప్పుడు కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. సో, అవి కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఈ బిట్ ఏ విధంగా వచ్చినా గానీ మిస్ అవ్వకుండా ఉంటుంది కదా! నెక్స్ట్ వన్. దోనుబాయి గ్రామానికి సరిహద్దులు అంటే వీటిని ఎల్లలు అని కూడా అంటాం కదా! తూర్పు కొండలు, పైనాపిల్ తోటలు ఉన్నాయి. ఈ దోనుబాయి గ్రామానికి సరిహద్దులుగా తూర్పు వైపునేమో కొండలున్నాయి. అలానే పైనాపిల్ తోటలు ఉన్నాయి. పశ్చిమాన మల్లి గ్రామం ఉంది. ఉత్తరం వైపు చూస్తే ముత్యాల గ్రామం ఉంది. దక్షిణాన సంబం గ్రామం ఉన్నాయి. చూడండి ఇక్కడ దోనుబాయి గ్రామానికి సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి? మనకి ఈ విధంగా ప్రశ్న రావచ్చు. దోనుబాయి గ్రామానికి దక్షిణాన ఉన్న సరిహద్దు ఏమిటి అని చెప్పి అడగొచ్చు. ఇక్కడ మనకి సమాధానం వచ్చేసి సంబం గ్రామం. అదే విధంగా ఉత్తరం వైపు ఉన్నదేమో ముత్యాల గ్రామము, తూర్పు వైపున కొండలు మరియు పైనాపిల్ తోటలున్నాయి. పశ్చిమాన్నేమో మల్లి గ్రామం ఉంది. సీతంపేట మండలానికి సరిహద్దులు. ఇప్పుడు మనం సీతంపేట మండలంలో ఉన్నటువంటి దోనుబాయి గ్రామానికి ఏమేం సరిహద్దులున్నాయో నేర్చుకున్నాం. అలానే సీతంపేట మండలానికి ఏం సరిహద్దులున్నాయో చూసినట్లయితే తూర్పున కొత్తూరు మండలం, పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన భామిని మండలం, దక్షిణాన బోర్జ మండలం ఉన్నాయి. చూడండి సీతంపేట మండలానికి తూర్పు వైపున ఉన్నటువంటి సరిహద్దు ఏంటి? కొత్తూరు మండలం. అలానే పశ్చిమాన ఉన్న మండలం వచ్చేసి పాలకొండ మండలము, ఉత్తరాన ఉన్నటువంటిది భామిని మండలము, దక్షిణాన వచ్చేసి బోర్చ మండలం. సీతంపేట మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. సో, శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలం ఉంది. సీతంపేట మండలంలో దోనుబాయి గ్రామం ఉంది. దోనుబాయి గ్రామానికి ఉన్నటువంటి సరిహద్దులను నేర్చుకున్నాము. అదేవిధంగా సీతంపేట మండలానికి ఉన్నటువంటి సరిహద్దులను కూడా నేర్చుకున్నాం. ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నట్లే ఒక జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులు చూస్తే తూర్పున బంగాళాఖాతం, పడమరన దక్షిణాన విజయనగరం జిల్లా,
అదేవిధంగా ఉత్తరాన ఒడిశా రాష్ట్రం ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులు తూర్పునొచ్చేసి బంగాళాఖాతం ఉంది. పడమరన మరియు దక్షిణాన విజయనగరం జిల్లాతో సరిహద్దు పంచుకుంటుంది. అదేవిధంగా ఉత్తరాన ఒడిశా రాష్ట్రంతో శ్రీకాకుళం జిల్లా సరిహద్దును పంచుకుంటుందన్నమాట. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని నగరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతము, పడమరన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మరియు దక్షిణాన తమిళనాడు రాష్ట్రము ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దులు చూసినట్లయితే తూర్పునేమో బంగాళాఖాతం ఉంది. పడమరన కర్ణాటక, ఉత్తరాన ఒడిశా మరియు తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు. ఇవి మొత్తం 3 రాష్ట్రాలతో ఉత్తరాన మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుందన్నమాట. అలానే దక్షిణ వైపు చూస్తే తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలున్నాయి. దేశంలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉందన్నమాట. కొన్ని గ్రామాలు కలిసి మండలం, మండలాలు కలిసి జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిసి దేశాన్ని ఏర్పరుస్తాయి. కొన్ని గ్రామాలు కలిస్తే దాన్ని మండలం అని పిలుస్తాం. అదే విధంగా కొన్ని మండలాలను కలిపి జిల్లా అని పిలుస్తాం. కొన్ని జిల్లాలను రాష్ట్రమని, కొన్ని రాష్ట్రాల సమూహాన్ని దేశమని పిలుస్తాం. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. నైసర్గికంగా భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 7వ స్థానం, జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని చూసినట్లయితే 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా జనాభా పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉందన్నమాట. కొన్ని దేశాలు కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతుల నీటితోనూ, 1 వంతు భూభాగంతో ఉన్నది. మొత్తం భూగోళంలో 3 వంతులు నీటితో ఉంటే కేవలం 1 వంతు మాత్రమే భూభాగం ఉందన్నమాట. భూగోళంపై ఉన్న భూభాగం మొత్తం 7 భాగాలుగా విభజించారు. దీనిని ఖండాలు అంటారు. మొత్తం 7 ఖండాలుగా చెప్పుకుంటామన్నమాట. ఖండాలన్నిటిలో కలిపి ఉన్న భూమిని ప్రపంచం అంటున్నారు. మొత్తం ఖండాలన్నిటిలో కలిపి ఉన్నటువంటి భూమినే ప్రపంచం అని అంటున్నాం. ఖండాలు చూసినట్లయితే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా. దక్షిణ అమెరికాను పక్షి ఖండం అంటారు. పక్షి ఖండం అని దేనిని పిలుస్తారు అంటే దక్షిణ అమెరికాను పక్షి ఖండం అని పిలుస్తారన్నమాట. భూగోళంపై ఉన్న జలభాగాన్ని 5 భాగాలుగా విభజించారు. అవే మహాసముద్రాలు. సముద్రాల పేర్లు చూస్తే పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటిక్ మహాసముద్రం. భూగోళంపై ఉన్నటువంటి జలభాగాన్ని 5 భాగాలుగా విభజించి వాటికి మహాసముద్రాలు అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఒక్కొక్క దానికి వేరు వేరు పేర్లున్నాయి. ఆ పేర్లే వచ్చేసి పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ మహాసముద్రాలు. మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనది. మొత్తం ఈ 5 మహాసముద్రాలలోని పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనదట. భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. భూమి యొక్క భౌగోళిక నిర్మాణం ఏ విధంగా ఉంది? ఇల్లు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం, సౌర కుటుంబం. ఈ విధంగా కొన్ని ఇల్లులు ఉన్న ప్రదేశాన్ని మనం గ్రామం అంటాం. కొన్ని గ్రామాలను కలిపి మండలం అని పిలుస్తాము. అదేవిధంగా కొన్ని మండలాలను జిల్లా అంటాము. కొన్ని జిల్లాలను కలిపి రాష్ట్రం ఏర్పడుతుంది. కొన్ని రాష్ట్రాల సమూహమే
దేశం. దేశాలన్నిటిని కలిపి మనం ప్రపంచం అని పిలుస్తాం. భారత్, అమెరికా దేశాల మధ్య పగలు, రాత్రి వేళలో భేదాలు ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటారు. ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమికి 24 గంటల సమయం పడుతుంది. అంటే ఒక రోజు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం ఏమని పిలుస్తాం? భూభ్రమణం అని పిలుస్తాం. ఈ భూభ్రమణానికి పట్టే సమయం వచ్చేసి 24 గంటలన్నమాట. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటాం. భూమి ఒక్కసారి పరిభ్రమించడానికి 365 1/4 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్నేమో భూభ్రమణము అంటున్నాము. భూమి సూర్యుడి చుట్టూ తిరగటాన్ని భూ పరిభ్రమణము అంటున్నాం. భూభ్రమణానికి ఒక రోజు అంటే 24 గంటల సమయం పడితే, భూ పరిభ్రమణానికి 365 1/4 రోజులు సమయం పడుతుందన్నమాట. భూమి యొక్క చలనం రాత్రి, పగలు ఏర్పడడానికి కారణమవుతుంది. భూమి యొక్క చలనం వలన రాత్రి, పగలు ఏర్పడతాయి. భూమి గుండ్రంగా తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగలు సమయం, సూర్యుడికి ఎదురుగా లేని ప్రదేశంలో రాత్రి సమయం ఉంటుంది. భూమి గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, సూర్యుని వైపు ఏ భాగమైతే ఉందో భూమి మీద ఆ భాగంలో పగటి సమయము, అదేవిధంగా సూర్యునికి అవతల వైపు ఉన్నటువంటి భాగం వచ్చేసి రాత్రి సమయము ఉంటుందన్నమాట. రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే, ఆ రోజున పౌర్ణమి అని, చంద్రుడు కనిపించని రోజుని అమావాస్య అని అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజునేమో పౌర్ణమి అని అంటారు. చంద్రుడు కనిపించని రోజునేమో అమావాస్య అని అంటారు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు ఆకారం రోజు రోజుకు మారుతుంది. దీనిని చంద్రకళలు అని అంటాం. వీటినే మనం చంద్ర దశలు అని అంటామన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలున్నాయి. వాటి హెడ్ క్వార్టర్‌లను గూడా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం అనేది హెడ్ క్వార్టర్. విజయనగరంకి విజయనగరం, అనకాపల్లి అనకాపల్లి, కాకినాడ కాకినాడ, తూర్పుగోదావరి వచ్చేసి రాజమండ్రి, ఏలూరుకి ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాకి విజయవాడ, పల్నాడు జిల్లాకి నరసరావుపేట, ప్రకాశం జిల్లాకి ఒంగోలు, అలానే పార్వతీపురం మన్యానికొచ్చేసి పార్వతీపురం, విశాఖపట్నానికి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు పాడేరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకొచ్చేసి అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం, కృష్ణా జిల్లాకి మచిలీపట్నం, గుంటూరు జిల్లాకి గుంటూరు, బాపట్ల బాపట్ల, తిరుపతి జిల్లాకి హెడ్ క్వార్టర్ చూసినట్లయితే తిరుపతి, అన్నమయ్య జిల్లాకి రాయచోటి, శ్రీ సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి, కర్నూల్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి నెల్లూరు, చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లా కడప, అనంతపురం జిల్లా అనంతపురం, నంద్యాల జిల్లా నంద్యాల. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు హెడ్ క్వార్టర్స్ అన్నమాట. తర్వాత 9 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానుల గురించి చూద్దాం. లడఖ్ యొక్క రాజధాని లెహ్. చండీగఢ్ రాజధాని చండీగఢ్. దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వాసా. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి. లక్షద్వీప్ రాజధాని కవర్తి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్. ఢిల్లీ రాజధాని ఢిల్లీ. డామన్ డయ్యూ రాజధాని డామన్. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని వచ్చేసి శ్రీనగర్ మరియు జమ్మూ. ఈ శ్రీనగర్ మరియు జమ్మూల్లో 6 నెలలు శ్రీనగర్ అయితే 6 నెలలు జమ్మూ అనేది ఈ జమ్మూ కాశ్మీర్‌కి రాజధానిగా ఉంటాయన్నమాట. తర్వాత మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు వాటి రాజధానుల గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్, అస్సాం రాజధాని డిస్పూర్, బీహార్ రాజధాని పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా,
ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఇవన్నీ కూడా మనకి 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేరుగా వాటి నుంచే మనకి ఈ పీడీఎఫ్‌లో పొందుపరచడం జరిగింది. అండ్ రిమైనింగ్ వాటిని కూడా చూద్దాం. జార్ఖండ్ రాజధాని రాంచీ, కర్ణాటక రాజధాని బెంగుళూరు, కేరళ రాజధాని తిరువనంతపురం, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మహారాష్ట్ర రాజధాని ముంబై, మణిపూర్ రాజధాని ఇంపాల్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, మిజోరం రాజధాని ఐజ్వాల్, నాగాలాండ్ రాజధాని కోహిమా, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, వెస్ట్ బెంగాల్ రాజధాని వచ్చేసి కోల్కతా. ఈ విధంగా భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే 26 జిల్లాలున్నాయి. ఆ జిల్లాల పేర్లను మరియు వాటి హెడ్ క్వార్టర్స్‌ని చూడడం జరిగింది. 28 రాష్ట్రాలు, వాటి రాజధానులని డిస్కస్ చేశాము. 9 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానులను కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది 4th క్లాస్ ఈవీఎస్‌లోని 11th లెసన్ అండ్ ఇదే లాస్ట్ లెసన్. ఇక్కడితో మనకి 4th క్లాస్ ఈవీఎస్ కంప్లీట్ అయింది. అదేవిధంగా ఆల్రెడీ 3rd క్లాస్ వీడియోస్ అనేవి మనకి ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు అలానే మన యూట్యూబ్ ఛానెల్‌లో చూసినట్లయితే 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్ మరియు 7th క్లాస్ సైన్స్, 6th క్లాస్ సోషల్ లెసన్స్ ప్లేలిస్ట్‌లు అవైలబుల్‌గా ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింకులన్నీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.